New Fashion Era for lease or sale. For more details, contact 9966116399. హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు కిరణ్ టీవీ. నేను మీ గీతా కృష్ణ. ఈరోజైతే మనతో ఒక స్పెషల్ గెస్ట్ అయితే ఉన్నారు. సో మన సార్ అంటే మల్టీ టాలెంట్ అనమాట. కొరియోగ్రఫీ, ఇంకా యాక్టర్, హీరోగా యాక్టింగ్ కూడా చేస్తారు. ఇంకా ఇప్పుడైతే మూవీస్ కూడా స్టార్ట్ చేశారనమాట, ఆల్రెడీ వచ్చాయి కూడా. సో ఈ ప్రయాణం ఎలా, ఇందులోకి ఎందుకు వచ్చారు సార్, జర్నీ ఎలా కొనసాగుతుంది అనేది మనం సార్ మాటల్లో తెలుసుకుందాం. సో నమస్తే ఆనంద్ మాస్టర్ జీ. నమస్తే అండి గీతా కృష్ణ గారు. ఎలా ఉన్నారు సార్? టూ గుడ్. ఓకే, నాకైతే చాలా హ్యాపీగా ఉంది సార్, ఎందుకంటే ఆల్రెడీ మీ మూవీస్ కూడా స్టార్ట్ అయ్యాయి. సో చాలా చాలా హ్యాపీగా ఉంది. సో ఎలా సార్ మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది, ఏంటి జర్నీ అంటే నేను 2012లో వచ్చాను హైదరాబాద్కి. ఓకే. సో 2012లో కూడా అది కూడా ఇండస్ట్రీ పరంగానైతే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆర్ట్ డిజైనర్ అవ్వాలని అయితే వచ్చాను. సో నా జర్నీ దానికోసమనే అనుకున్నాను. సో కట్ చేస్తే ఇక్కడ హైదరాబాద్లో నేను మార్షల్ ఆర్ట్స్ అంటే BFA బ్యాచులర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ చేశాను. అది అయిపోయిన తర్వాత 2 years 3 years కోర్స్ కంప్లీట్ అయిపోయింది. తర్వాత మెల్లమెల్లగా సినిమా ఇండస్ట్రీ అనేదని కొంచెం అలాగని మనం సినిమాలకి థియేటర్కి వెళ్ళి చూడడం మనకు జనరల్గా మన మనుషుల మీద చూస్తాం కదా. సో అలా చూసినప్పుడు మనకి ఏమనిపిస్తుంది, అరే మనకు దీంట్లో యాక్ట్ చేయాలి, దీంట్లో ఏదో ఒకటి చేయాలి అని. సో అప్పుడు కూడా నేను చిన్నప్పటి నుంచి టీవీ చూస్తూనే డాన్స్ నేర్చుకున్నాను. నాకంటూ మాస్టర్ అంటే ఎవరూ లేరమ్మా. సో ఇలా నేర్చుకొని తర్వాత డాన్స్లో ప్రొఫెషన్ అనేది అంటే ప్రొఫెషనల్గా వర్క్ చేయాలంటే కౌంటింగ్ కావాలి. ఒక యాజ్ ఏ డాన్స్ మాస్టర్గా ఏంటంటే కౌంటింగ్ కావాలి. సో అప్పుడు నాకు కౌంటింగ్ అంటే ఏంటో తెలియదు. ఒక చిరంజీవి గారిని అంటే నాకు చిరంజీవి గారిని చూస్తే నేను డాన్స్ అది నేర్చుకున్న టీవీలో చూసి. సో ఫస్ట్ కౌంటింగ్ తెలియాలి, ప్రొఫెషనల్గా వెళ్ళాలంటే కౌంటింగ్ తెలియాలంటే తర్వాత నేను కౌంటింగ్ అంటే వాట్ ఇస్ వాట్ మనకు ప్రభుదేవ మాస్టర్ ఉన్నారు, లారెన్స్ మాస్టర్ ఉన్నారు. సో వాళ్ళ వీడియోస్ అంటే సంథింగ్ ఇలా చూసి కౌంటింగ్ తెలుసుకున్న తర్వాత డాన్స్ ఎలాగో చిన్నప్పుడు నేర్చుకున్నాం కదా. సో దానికి దీన్ని సింగ్ చేస్తే ఓకే కౌంటింగ్ అండ్ మూమెంట్, కౌంటింగ్ మూమెంట్ సింగ్ చేస్తే ఒక లిరిక్ ఉంటుంది కదా, ఒక లైన్ చరణం కానీ పల్లవి కానీ బీజం, దానికి నేను సింగ్ చేసుకుని స్టెప్స్ కంపోజ్ నాకు నేనే చేసుకున్నాను. అప్పుడు నాకు కౌంటింగ్ అనేది తెలిసింది. ప్రొఫెషనల్లో ఒక మాస్టర్ ఎలా తయారవ్వాలో అలా నేను డెవలప్మెంట్ నాకు నేనే చేసుకున్నాను. నాకంటూ మాస్టర్ ఎవరు లేరు. సో చిన్నప్పుడు మా అక్క, నా ఓన్ సిస్టర్ అంటే పెద్దమ్మ కూతురే నాకు, ఆమె కూడా డాన్స్ నేర్పించడం జరిగింది. ఒక 4th class 5th classలో ఉండే ఆ టైంలో ఆమె కూడా నాకు చెప్పుకోవచ్చు నాకు మాస్టర్ అంటే మీ సిస్టరే మీకు మాస్టర్ గా అంటే ఫస్ట్ అలా అనుకోవాలి. సో చిన్నప్పుడు నాన్న ఇలా చేయాలని జనరల్ గా వేస్తూ ఉంటారు కదా అక్క చెల్లెలు తమ్ముడు అన్న అలాగా. సో సరదాగా చేస్తూ అప్పుడు నాకు ఇంట్రెస్ట్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత అప్పుడు నేను ప్రొఫెషనల్ గా తయారవ్వాలి, ఇండస్ట్రీలో ఏదో ఒకటి చేయాలి, ఒక మాస్టర్ గా కంప్లీటెడ్ గా ఒక టెక్నీషియన్ గా మారాలని నేను డాన్స్ మాస్టర్ గా అలా 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 చేస్తూ ఒక మాస్టర్గా అయ్యి ఇక్కడ ఒక ఇన్స్టిట్యూట్ పెట్టి 2015లో కూడా పెట్టాను. అప్పట్లో కరోనా రావడం, ఇన్స్టిట్యూట్ తీసేయడం, చాలా చాలా కష్టాలు పడడం జరిగింది. సో ఇప్పుడైతే మాత్రం కంప్లీట్గా కొన్ని సాంగ్స్ చేశాను, ఆల్బమ్ సాంగ్స్. ఫోక్ సాంగ్స్ అయితే జనరల్గా అయితే ఒక 10 సాంగ్సే ఉంటాయి. ఆల్బమ్ సాంగ్స్ అనేది సినిమాటిక్ సాంగ్స్ అనమాట. దగ్గర ఒక 60+ ఉన్నాయి. సో మూవీ సాంగ్స్ వచ్చేసి 12 సాంగ్స్ చేశాను, 12 మూవీస్ చేశాను. చాలా చాలా బాగా వచ్చాయి. సో రుద్రసింహ కానీ నాకు ఇచ్చినటువంటి మంచి మూవీ అది. సో సాంగ్స్ అయితే చాలా బాగా వచ్చాయమ్మా. ఇప్పుడైతే ఫస్ట్ మీకు ఇప్పుడు ఫస్ట్ మూవీ ఏది చేశారు సార్? ఫస్ట్ మూవీ వచ్చి V3 వినయ్ విదయ రిలీజ్ లో ఉంది అది. యాక్చువల్లీ అంటే అది కొంచెం చిన్న ప్రాబ్లమ్స్ కారణంగా డైరెక్టర్ కి ప్రొడ్యూసర్ కి పెద్ద గొడవలు అవడం వల్ల జరిగింది. దానివల్ల క్యాన్సిల్ చేశారు ఆ సినిమాని బయటికి తీసుకురాకుండా. సో నేనైతే రిలీజ్ చేసిన మూవీలు అయితే రుద్రసింహ ఒకటి, V3 ఇంకొక మూవీ ఉంది, దాంట్లో చేశాను.
సో ఈ మూవీలో నాకు ఆల్రెడీ నంది అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. ఓ సూపర్, కంగ్రాట్స్ సార్. మన శ్రీనివాస్ మీకు ఐడియా ఉండొచ్చు, ఆయన నంది అవార్డు ఆయన ఫస్ట్ నా ప్రొఫైల్ చూసిన తర్వాత ఈయనకి ఇవ్వచ్చు అనేదని ఆ ప్రాసెస్లో ఆయన చేతుల మీదుగా నేను తీసుకోవడం జరిగింది ఓకే. నంది అవార్డు. మరి మీ మూవీస్కి మీకు అలా నంది అవార్డు అందుకోవడంలో మీకు అంటే మీ ఫీలింగ్ ఎలా ఉంది సార్? మీ ఆ టైంకి ఫీలింగ్ ఏంటంటే ఫస్ట్ టైం కదా, ఎవరికైనా సరే నేను డాన్స్ నేర్చుకుని చాలా మంచి పని చేశాను అనిపించింది. చాలా మంచి పని చేశాను. అండ్ ఇంకొకటి ఏంటంటే మాస్టర్ ఉంటే, నాకంటూ మాస్టర్ ఉంటే వాళ్ళకి కాళ్ళకు దండం పెట్టి పూజ చేసుకోవాలి అన్నట్టు అనిపించింది. కానీ నాకు మాస్టర్ అంటే ఎవరు లేరు. అంటే చిరంజీవి గారే, ఏదైనా సరే ఆయన సాంగ్స్ చూసి బతికాను ఇంతవరకు. ఆయన సాంగ్ చూసుకుంటే డాన్స్ నేర్చుకుని టీవీలో చూసి అలానే నేను అంతేగాని ప్రత్యేకంగా స్పెషల్ గా మీకు గురువు అంటూ ఏం లేరు? ఎవరు లేరండి, డాన్స్ మాస్టర్ అయితే లేదు. నేను అండ్ ఆర్ట్ డిజైనర్ కూడా, సో దానికైతే గురువు ఉన్నారు, జి కిషోర్ అని, అది మా ఊరి అబ్బాయి. అవును సార్, అంటే వీడియోస్ చూసాం మేము. అసలు చూస్తుంటే ఎంత బాగా అనిపిస్తుంది అంటే మాకు చాలా ఆ బుద్ధ విగ్రహం కానీ అట్లా ఆర్టిస్ట్ అది మ్యూరల్ అన్నమాట. మ్యూరల్ అంటే ఏంటంటే అది సిమెంట్ తో చేయాలి. ఓకే, వాల్ ఉంటది కదా, మనం వాల్ కరెక్ట్ గా కట్టేటప్పుడు గోడలు కడతారు కదా, ఆ గోడలు స్టార్టింగ్ లోనే మనం ఫస్ట్ సిమెంట్ గోడ ఉండేటప్పుడే దానికి పెయింటింగ్ చేయకూడదు. చేసేటప్పుడే అదే మాల్ ఏదైతే ఉంటుందో ఆల్రెడీ అప్పుడు కూడా నేను అది కూడా చిన్నప్పటి నుంచి ఆర్ట్ కూడా చిన్నప్పటి నుంచే మన స్కూళ్ళల్లో చెప్తారు కదా, నాన్న ఇది వేయండి రా, నాన్న ఇది వేయండి అనేసి అని మన టీచర్స్ చెప్తూ ఉంటారు కదా. ఆ టైంలో నేను ఏం చేసేవాడిని, పక్కన కార్లు వెళ్ళినా, పక్కన బండి ఎక్కడైనా పార్కింగ్ ఉంటది కదా, ఆ బండి బొమ్మ కూడా డైరెక్ట్ గా చేస్తూ అప్పుడు కరెక్ట్ గా మా ఊరు అతనే ఆయన. సో అప్పుడు కూడా మా ఊరు అతనే, కాకపోతే ఆయనది వేరే అంటే కాలనీ, మాది చూస్తే ఊరి చివర ఇల్లు. సో కట్ చేస్తే ఏంటంటే అదే 5th క్లాస్ అదే 6th క్లాస్లోనే ఆ టైంలో ఆయన నా వేసే బొమ్మలు చార్ట్ మీద వేస్తాం కదా, ఏదైనా బర్డ్ కానీ లేకపోతే ఏదైనా వెహికల్ కానీ లేదంటే బాల్ బ్యాట్, ఆ బొమ్మలు చూసి ఈయనకి టాలెంట్ ఉంది, ఈయన 10th వచ్చిన తర్వాత ఈయనని నేను వేరే రేంజ్ తీసుకెళ్తానని ఆయన మాకు మాట్లాడడం జరిగింది మా అమ్మ నాన్న ముందే. సో అప్పుడు కూడా నాకు ఒక హోప్ వచ్చింది, ఓకే నేను ఇంత టాలెంటెడ్ అని. అప్పుడు నాకు ఆర్ట్ మీద ఎక్కువ వచ్చింది, కానీ అప్పటికి డాన్స్ కూడా అలవాటు ఉంది, అదే సినిమాలో టీవీలలో చూసి. సో ఆయన ఇప్పటి వరకు అయితే చెప్పాలంటే హైదరాబాద్ రావడానికి కారణం కూడా ఆయనే. ఓకే, అంటే డాన్స్ కి మాస్టర్ లేరు కానీ ఆర్ట్ కి మాస్టర్ ఉన్నారు. వాళ్ళ సార్ ది నేమ్ చెప్పండి. జి కిషోర్ నాయుడు, గంట కిషోర్ నాయుడు. వాళ్ళు మా ఊర్లో చాలా పెద్దవారు అనమాట. చెప్పాలంటే వాళ్ళ దగ్గరే మా ఊర్లో చాలా మంది కూడా బ్రతకడం కొనసాగింది వాళ్ళ దగ్గరే. చాలా మన అంటే మన ఇంటర్వ్యూ సందర్భంగా ఇక్కడ సార్కి ఏమన్నా చెప్పదలుచుకున్నారా మీరు? సార్కి చెప్పగలుగుతాను. గంట కిషోర్ నాయుడు అన్నయ్య, చాలా చాలా థ్యాంక్స్ సో మచ్. ఎందుకంటే నేను ఇప్పుడు కూడా మర్చిపోలేను, నేను హైదరాబాద్ రావడానికి కారణం అయితే మీరే. బట్ నాకు ఇంతవరకు అయితే ఆర్ట్లో మాత్రం చాలా చాలా హెల్ప్ చేశారు. ఇక్కడ కూడా BFA బ్యాచులర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ కాలేజ్లో జాయిన్ చేయడానికి కారణం కూడా మీరే అన్నయ్య, నిజంగా. ఎందుకంటే ఇప్పుడు మీరు నేను మిస్ అయ్యి కూడా దగ్గర దగ్గర 10 సంవత్సరాలు, ఎందుకంటే 10 సంవత్సరాలు కాబట్టి నేను ఎప్పటికైనా మీకు రుణపడి అయితే ఉంటాను. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. సో అంటే ఎందుకు 10 years గ్యాప్? అలా 10 years గ్యాప్ అంటే ఆయనకి మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత మమ్మల్ని కలవడం, నన్నే కాదు వాళ్ళ స్టూడెంట్స్ అదే వాళ్ళ క్లాస్మేట్స్ కూడా కలవట్లేదు, వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ కూడా. మ్యారేజ్ అయిన తర్వాత ఆయన అక్కడే స్టక్ అయిపోయారు. ఇప్పుడు కూడా వర్క్స్ చేస్తున్నారు కానీ బట్ ఫోన్ టచ్లో మాత్రమే, అంతే, ఇంకేం లేదు. కానీ మా ఇద్దరం జర్నీ చేసినప్పుడైతే చాలా హ్యాపీగా కామెడీ ఎక్కువ చేసేవాడు, చాలా నవ్వేవాడు. నేను బాధలో ఉండి కూడా, ఎందుకంటే బాధలో కాలేజ్లో జాయిన్ చేసేవాడు. తర్వాత దానికి ఫీజు కానీ ఆ టైంలో 2013-14 ఆ టైంలో ఫీజు కట్టడానికి కానీ ఆ టైంలో నాకు ఎలాంటి స్కోప్ లేదు. సో ఆయన ఏదైతే ఆర్ట్ నేర్పించారో ఆ ఆర్ట్ నాకు ఫీజు కట్టడానికి ఆ టైంలో అదే నాకు పనికి వచ్చింది. డ్రాయింగ్ చేయడం, ఎక్కడైనా వర్క్ చేయడం, ఆ టైంలో అదే పనికి రావడం. అది నేను బయట వర్క్ చేస్తే నాకు పేమెంట్ వచ్చేది, ఆ పేమెంట్ తీసుకెళ్ళి నా మెయింటెనెన్స్ కానీ అండ్ ఆయనకి అదే అక్కడ కాలేజ్ ఫీజు కొంచెం కొంచెం కట్టడానికి కానీ యూజ్ అయ్యేది. ఆయన నాకు నేర్పించే వర్క్ అండ్ నా రూమ్ రెంట్కి కానీ తినడానికి పేమెంట్ మీకు యూజ్ అయ్యింది. ఆర్ట్ వర్క్ మాత్రం. తర్వాత కాలేజ్ తర్వాత నేను
కొరియోగ్రఫీ ఫీల్డ్కి వచ్చాను. డైరెక్ట్గా కొరియోగ్రఫీ అంటే బ్యాక్గ్రౌండ్ డాన్సర్గా ఒకటే సాంగ్ చేస్తాను ఓకే. అంతే. తర్వాత కొరియోగ్రఫీ ఫీల్డ్కి డైరెక్ట్గా వచ్చేసాను. కెమెరా గురించి తెలుసుకున్నాను, కెమెరా లెన్స్ గురించి తెలుసుకున్నాను. కొరియోగ్రఫీ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ కెమెరా గురించి తెలుసుకోవాలి, లెన్స్ గురించి ఎవరు పడతారు కొరియోగ్రఫీ చేయకూడదు. కొరియోగ్రఫీ అంటే ఒక క్రియేటివిటీ. చాలా మంది అంటే డాన్స్ వస్తే చాలు, ఈ మధ్య చాలా మంది కొరియోగ్రఫీ చేసేస్తున్నారు. వాళ్ళని నమ్మి ప్రొడ్యూసర్ కూడా పెట్టేస్తున్నారు. కట్ చేస్తే ఆ సాంగ్ అవుట్పుట్ వచ్చిన తర్వాత రాదు, అది అవుట్పుట్ రాదు. ఎందుకంటే డాన్సర్ కూడా కొరియోగ్రఫీ చేయడం అంటే నాట్ ఇంపాసిబుల్. కానీ డాన్స్ వస్తే కొరియోగ్రఫీ చేసేయచ్చు అనుకుంటారు, కానీ అది చాలా కష్టం అండి. సో అలా చేయొద్దు అంటే కొంచెం డాన్స్ రాగానే నేను డాన్సర్లకి ఇచ్చే మెసేజ్ అనమాట, డాన్సర్లు చెప్పేది. ఎందుకంటే చాలా మంది డాన్స్ వస్తే చాలు, ఛాన్స్ వచ్చింది కదా అనేసి అని యూజ్ చేసుకుంటారు, కొరియోగ్రఫీ చేసేయచ్చు అనుకుంటారు. కానీ ఏంటంటే ఆ డాన్స్ కొరియోగ్రాఫర్ అంటే ఏంటంటే ఒక క్రియేటివిటీ, డాన్సులు కొత్తదనం తీసుకురావాలి, స్టెప్స్ కూడా కొత్తదనం, రిపీటెడ్ ఉండకూడదు. ఇప్పటివరకు చాలా కొన్ని వేల సాంగ్స్, లక్షల సాంగ్స్ వచ్చాయి. ఆ రిపీటెడ్ మూమెంట్స్ వస్తాయి, రిపీటెడ్ సాంగ్స్ వస్తాయి. నేను కూడా కొరియోగ్రాఫర్నే కదా, నేను చాలా చూసాను సాంగ్స్, వీడియోస్ యూట్యూబ్లో అన్ని రిపీటెడ్ ఉంటాయి. అలా కాదు, కొరియోగ్రాఫర్ అంటే మన వాల్యూ ఏంటి, కొరియోగ్రాఫర్ వాల్యూ నాది ఏంటి, కొరియోగ్రఫీ అంటేనే క్రియేటివిటీ, కొత్తదనం. అంటే డాన్స్ మాస్టర్ కి కొరియోగ్రాఫర్ అంటే రెండు ఒకటేనా, మీనింగ్ వేరు వేరా? డాన్స్ మాస్టర్ అనేది వేరు. డాన్స్ మాస్టర్ అంటే ఏంటంటే డాన్స్ కొరియోగ్రాఫర్ అనేది వేరు, డాన్స్ మాస్టర్ అనేది వేరు. డాన్స్ మాస్టర్ అంటే డాన్స్ నేర్పించడం, ఆయనకు వచ్చిన డాన్స్ నేర్పించడం పిల్లలు కానీ పెద్దలు కానీ, అది డాన్స్ మాస్టర్ అంటారు. డాన్స్ కొరియోగ్రాఫర్ అనేది వేరు, ఆ పర్పస్ వేరు. కొరియోగ్రాఫర్ అంటే డాన్స్ వచ్చి కొరియోగ్రఫీ అంటే మీన్స్ క్రియేటివిటీ. డాన్స్ లో క్రియేటివిటీ అంటే ఏంటి, కొత్తదనం, అది తీసుకురావాలి, కొత్తదనం. చాలా మంది ఏంటంటే డాన్స్ మాస్టర్ అన్నా కొరియోగ్రాఫర్ అన్నా ఒక్కటే అనుకుంటారు. సో అందుకని రెండింటికి తేడా ఏంటి అని అడిగాను అనమాట. అంతేనా? తెలియాలి కదా, తప్పులేదు మీరు అడగండి. సో మనకి ఫస్ట్ అయితే డాన్స్ ఫీల్డ్ లో రెండు రకాలు ఉన్నాయి, డాన్స్ మాస్టర్ వేరు, డాన్స్ కొరియోగ్రాఫర్. ఇప్పుడు మీకు చెప్పాను కదా, సో అది చాలా మంది తెలుసుకోవాలి. అంటే చిన్న చిన్న డాన్సర్లు ఉంటారు కదా, సో వాళ్ళైతే తెలుసుకోవాలి. చాలా మంది వరకు అంటే అదే మిస్టేక్లు చేస్తున్నారు, కొరియోగ్రఫీ ఛాన్స్ వచ్చింది కదా చేసుకుంటూ. కానీ కొంతమంది అందువల్ల ప్రొడ్యూసర్స్ కూడా లాస్ అవుతారు అన్నమాట. ఎందుకంటే ఇబ్బంది పడుతున్నారు, ఎందుకంటే ఆడియన్స్ చూస్తారు, ఆ సాంగ్ చూసిన తర్వాత ఆడియన్స్ చూస్తారు కాబట్టి, మాస్టర్స్ చూస్తారు కాబట్టి ఇది కొత్తగా ఉంది, ఆడియన్స్ చూస్తారు ఈ సాంగ్ బాగుందా లేదా, డాన్స్ స్టైల్ బాగుందా లేదా. ఇప్పుడు ఆడియన్స్ చూసేది కూడా దేని గురించి, డాన్స్ కొత్తదనం కోసమే చూస్తారు, సాంగ్ కోసం చూస్తారు. సాంగ్ బాగుందంటే డాన్స్ రిపీటెడ్ ఉండకూడదు, మూమెంట్స్ అంటే ఎక్కడైనా చూసినవి, ఇంతకుముందు చూసినవి రిపీటెడ్ ఉండకూడదు. ఎందుకంటే అక్కడ మనం కింద కామెంట్లలో చూస్తే ఈ డాన్స్ చూస్తాం, ఈ స్టెప్స్ చూస్తాం, రిపీటెడ్ ఎందుకు వస్తున్నాయి అని చూస్తారు. అది మార్చుకోవాలన్నమాట. చిన్న చిన్న డాన్సర్లు కూడా కొరియోగ్రఫీ అవకాశం వచ్చింది కానీ చేయించుకోకూడదు. అండ్ ప్రొడ్యూసర్లు కూడా ఆలోచించాలి, ఒకటికి రెండు, రైట్, నా ఒపీనియన్ అది. ఓకే, అంటే నార్మల్గా కొంచెం రాగానే అలా చేయదు, పర్ఫెక్ట్ గా నేర్చుకోండి అని మెసేజ్. లెన్స్ తెలుసుకోవాలి, కెమెరా తెలుసుకోవాలి, కెమెరా యాంగిల్స్ ఏంటి, వర్డ్స్ వాడు ఏంటి అని కొరియోగ్రాఫర్ తెలుసుకుంటేనే దానికి అవుట్పుట్ బెస్ట్ ఇవ్వచ్చు. ఓకే, సో అట్లా ఉంటే కూడా మనకి ఇంకా అవకాశాలు కూడా వస్తూ ఉంటాయి. సో అది ఓకే. మాస్టర్జీ, మరి ఈ ఫోక్ వైపు కూడా వెళ్ళినా అంటున్నారు, అంటే ఫస్ట్ మూవీ నుంచి వచ్చారా మీరు, ఫోక్ సైడా? లేదు, మూవీ సైడే మేము యాక్చువల్గా. సో ఫోక్ ఏంటంటే అది కూడా డాన్స్కి వర్తిస్తుంది కదా, ఫోక్ అయినా సరే డాన్సే, సినిమా ఇండస్ట్రీ అనేది డాన్సే. సో ఫోక్ ఇండస్ట్రీ ఏంటంటే అదొక స్టైల్, సినిమా ఇండస్ట్రీ ఇదొక స్టైల్. సో డిఫరెంట్ స్టైల్. సో ఫోక్ ఇండస్ట్రీకి ఎందుకు వచ్చామంటే చాలామంది ఇప్పుడు సినిమా సాంగ్స్ చూస్తూ ఉంటారు, నాకు తెలిసిన ప్రొడ్యూసర్లు ఉంటారు. సో సినిమా ప్రొడ్యూసర్లు కూడా ఫోక్స్ చేయడం స్టార్ట్ చేస్తారు, అది అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఇప్పుడు ఫోక్ సాంగ్స్ ఏంటంటే ఇదొక లెవెల్లో ఉంది, సినిమా ఇండస్ట్రీ అదొక లెవెల్లో ఉంది. సో సేమ్ రెండు ఈక్వల్ చేస్తే రెండు ఈక్వల్గానే ఉన్నాయి. ఇప్పుడు చెప్పాలంటే ట్రెండింగ్ కి సాంగ్స్ ఫోకే వెళ్తుంది. సినిమా ఏంటంటే సినిమా స్టైల్లో సినిమా దానికి ఎక్కువగా కూడా దానికి ఉంది అన్నమాట, దానికి ఒక వెయిట్. చెప్పాలంటే ఇక మూవీ వాళ్ళు కూడా ఫోక్ లోకి వస్తున్నారు, ఫోక్ వాళ్ళు వచ్చేసి మూవీ గురించి ఆలోచిస్తున్నారు. సో రెండు ఒకటే డిమాండ్ చేస్తుంది. కానీ
ఇది ఒకటి అది ఒకటి రెండు ఈక్వల్ చేస్తే సేమ్ టు సేమ్ ఉందన్నమాట. ఓకే. సో ఫోక్ సాంగ్స్ ఎక్కువ మంది వింటున్నారు. సో అందుకని నేను ఏంటంటే ఫోక్ సాంగ్స్ ఎందుకు చేస్తున్నానంటే సో అంటే నాకు నేమ్ కోసం అని కాదు, ఇది కూడా నా వర్కే కదా, ఇది కూడా సాంగ్సే కదా, ఇది కూడా కొరియోగ్రఫీ చేస్తే మంచి పేరు వస్తుంది అనే రీతిలో ఉన్నాను తప్ప కానీ ఇది నాకు కావాలి ఇది నాకు కావాలి, ఫోక్ కావాలి అంటే సినిమా కావాలి. అంటే చాలా మంది ఏమంటారంటే ఈ రోజుల్లో ఫోక్ ఇండస్ట్రీ వేరు సినిమా ఇండస్ట్రీ వేరు అని, కానీ రెండు ఒకలాగే చూసుకోవాలి. అంటే రెండు వేరు వేరు కాదంటారా? వేరే వేరు కాదు, ఓకే, ఒకటేలాగా ఉండాలి. ఫస్ట్ అది అలా చూసుకోవాలి, చూసుకోవాలని మీరు అంటున్నారు. ఏదైనా ఇండస్ట్రీయే కదా, ఓకే, ఏదైనా వాళ్ళు దాంట్లో చూస్తే దాంట్లో ఆర్టిస్టులు ఉంటారు, దాంట్లో చూస్తే దాంట్లో డాన్సర్స్ ఉంటారు, దీంట్లో కూడా ఆర్టిస్టులు ఉంటారు, దీంట్లో కూడా డాన్సర్స్ ఉంటారు. ఇప్పుడు ఫోక్ వాళ్ళు ట్రెండ్ అయిన వాళ్ళు సినిమాలోకి ఎందుకు తీసుకుంటున్నారు అట్లాంటప్పుడు? తీసుకోదు కదా అలా అయితే, వేరు వేరు చూస్తే. సో రెండు సమానంగా చూసుకోవాలి నా ఒపీనియన్. ఓకే, బాగుంది సార్ అది ఆలోచన. ఇంకా ఇప్పుడు ఈ ఆర్ట్కి సంబంధించి ఇంకా అంటే మీరు ఇప్పటికీ కూడా అంటే రెండు వర్క్స్ కంటిన్యూ చేస్తున్నారా? రెండు వర్క్స్ కూడా కంటిన్యూ చేస్తున్నాను. అది ఇప్పుడు ఆర్ట్కి సంబంధించిన ఏదైనా ఆర్డర్స్ వస్తే నా టీంని పంపిస్తున్నాను. సో నేను వర్క్ చేయట్లేదు, నేను ప్లాన్ చేస్తా. అంటే ఒక ఇంజనీరింగ్ ఒక బిల్డింగ్ ప్లానింగ్ ఎలా ఇస్తారో నేను అలా ఈ ఆర్ట్కి ఏంటంటే వీళ్ళు ఒక ఫిగర్ పంపిస్తారు, ఈ ఫిగర్ని ఈ డిజైన్ని మనం ఏ సైజులో చేయొచ్చు, వాట్ ఇస్ ద వాట్, ఈ పేమెంట్ ఏంటి అని అడుగుతారు కదా క్లయింట్స్ అడిగేటప్పుడు నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వర్కర్స్ని పంపించేస్తాను. పంపించేసి వాళ్ళని డీల్ చేసి పంపించేస్తే ఆ పేమెంట్ అది వాళ్ళే మాట్లాడుకొని చేసేసుకుంటారు. ఆర్ట్లో అది కూడా బిజినెస్ దాన్ని సపరేట్ చేసుకుంటున్నాను. అంటే దానికి ముందు మీరు కూడా చేశారు కదా సార్? నేను కూడా చేశాను. సో అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? అంటే వర్క్ చేసేటప్పుడు అంటే అది చాలా కష్టంగా ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు మీదే ఫేస్ ఉంది అనుకోండి, కరెక్ట్గా ఇప్పుడు మీదే ఫేస్ ఉంది, మీ ఫేస్ కరెక్ట్గా యాజ్ ఇట్ ఈస్గా చేయాలి. ఒక ఆయిల్ పెయింటింగ్ వాటర్ కలర్ పెయింటింగ్ చేయాలంటే యాజ్ ఇట్ ఈస్గా చేయాలి. చిన్న మిస్టేక్ వస్తే క్లయింట్స్ మాత్రం ఎన్ని తిట్లు తిట్టుకుంటారో వాళ్ళకే తెలియదు, అట్లా ఉంటుందని. ఎందుకంటే వాళ్ళ గిఫ్ట్ కిందనే ఇవ్వచ్చు ఆ ఫోటో తీసుకొని. మేము ఏదైతే వర్క్ చేస్తామో అది ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వచ్చు, సంథింగ్ ఇంట్లోనే పెట్టుకోవచ్చు, లేదంటే వాళ్ళనే పెట్టుకోవచ్చు, అది మనకు తెలియదు. సో వాళ్ళు ఆర్డర్ ఇచ్చే ప్రకారంగా వాళ్ళు ఏదైతే ఫోటో ఇస్తారో ఆ ఫోటో ప్రకారం కరెక్ట్గా వేసి ఇవ్వాలి. లేదా పేమెంట్ అని ఆగుద్ది, లేదంటే వాళ్ళు తిట్టని తిడతారు, రెండు భరించాలి. దాంట్లో కష్టం ఏంటంటే ఫస్ట్ యాజ్ ఇట్ ఈస్గా వేయాలి, ఎక్కడ మిస్టేక్ రాసు, కలర్ కాంబినేషన్ కానీ ఆ డ్రెస్సింగ్ స్టైల్లో కానీ ఆ డ్రెస్సింగ్ కలర్ ఏదేది ఉందో సేమ్ కలర్ వేయాలి. చాలా వరకు చాలా కష్టం ఉంటుంది దాంట్లో. ప్రతి ఏ పనులు కూడా కష్టం ఉంటుందని అందరికి తెలిసిందే, ఏదైనా కష్టం లేనిదే ఏది జరగదు. ఓకే, మరి అలా ఎప్పుడైనా జరగదా? మీకు జరిగిందా ఇంతకుముందు ఎప్పుడైనా వాళ్ళు తిట్టడం కానీ మీరు బాధపడడం కానీ అట్లాంటివి ఏమైనా జరిగాయా? జరిగాయంటే స్టార్టింగ్ జరిగింది, అది కూడా 2-3 వర్క్స్లో జరిగింది. తర్వాత నేను కంప్లీటెడ్గా వర్క్ ఇంకొంచెం డెప్త్లోకి వెళ్ళి నేర్చుకున్న తర్వాత అప్పుడు పెద్ద ఆర్డర్స్ వచ్చాయి. ఫస్ట్ ఏంటంటే అది నాకు 14లో జరిగింది, 2014లో 15లో జరిగింది అనమాట. ఒక చిన్న ఇన్సిడెంట్స్. నేను ఒక వర్క్ మాట్లాడుకున్న తర్వాత ఆ డిజైన్ జస్ట్ లెంత్ తక్కువైంది అంతే, ఫిగర్ బాగా వచ్చింది, వర్క్ ఫేస్ కానీ మొత్తం బాడీ స్ట్రక్చర్ కానీ కరెక్ట్గా వచ్చింది. జస్ట్ వాళ్ళు చెప్పిన లెంత్ తగ్గిందని చాలా వాళ్ళు ఫారిన్ కంట్రీ వాళ్ళు అనమాట. ఇక్కడ హైదరాబాద్లో హైటెక్ సిటీ సైడ్లో వేసాను. వేస్తే వాళ్ళు తిట్టారనమాట. మొత్తం 3 మెంబర్స్ వేసాం. మాకు ఈ సైజ్ చెప్తే మీరు ఈ సైజ్ చేశారు, పేమెంట్ అసలు ఇవ్వము అనేసి అని కూడా మాట్లాడడం జరిగింది. సార్ పర్వాలేదు సార్ పెట్టుకోండి, నా గిఫ్ట్ అనుకోండి అని చెప్పేసి కూడా వదిలేసి రావడం జరిగింది. ఇప్పటి వరకు పేమెంట్ వాళ్ళ దగ్గర తీసుకోలేదండి. మరి ఆ టైంలో మీకు బాధ అనిపించిందా? అంటే ఎందుకు ఇట్లా తిట్లు తినాలి, ఎందుకు వర్కే మానేస్తా అన్న సిచ్యువేషన్ ఏమన్నా అనుకున్నారా? అలా ఏమనుకోలేదు. ఇంకా డెప్త్లోకి వెళ్ళి నేర్చుకోవాలి అంటే నేర్చుకోవడం అంటే సైజ్ ఓకే, ఆ వర్క్ సైజ్ ఏదైతే వాళ్ళు చెప్పిన సైజు వర్క్ స్టైల్ ఉందో ఆ సైజు నేను తక్కువ చేయడం, అది కూడా 1.5 ఇంచ్ తక్కువైంది అంతే. వాళ్ళు చెప్పిన సైజెస్కి 1.5 ఇంచ్ తక్కువైంది. ఇంత వరకు ఈ ఫిగర్ ఇంత రావాలండి అని చెప్పడం. ఎందుకంటే వాళ్ళు ఫ్రేమ్ పెట్టుకోవాలి, ఆ ఫిగర్కి ఫ్రేమ్ పెట్టుకోవాలి, ఆ ఫ్రేమ్కి ఆ సైజ్కి పెట్టడానికి ఛాన్స్ లేదు అక్కడ మేము వేసేదానికి. అందుకని వాళ్ళు తిట్టడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే వర్క్ మానేద్దామని లేదండి, మనం ఏదైతే వర్క్ చేస్తామో మనం ఏదైతే ఇష్టపడే వర్క్ ఉందో ఆ వర్క్ ఇష్టపడిన దానికి మనం మించి చేసుకోవాలి. అంతేగాని దాంట్లో తిట్లు పడుతున్నాయి కదా,
దాంట్లో మనం ఫేస్ చేస్తున్నాం కదా అనేసి వర్క్ని ఎప్పుడు వదిలి వెళ్ళకూడదు, ఓకే. నా ఒపీనియన్. అది చాలామంది కూడా వదిలి ఇండస్ట్రీకి వచ్చి చాలామంది అరే యాక్టర్గా వస్తున్నాము, దీంట్లో మన ఛాన్సెస్ ఉంటాయి లేదా అని కొన్ని ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ట్రావెల్ చేసి నాతోనే ట్రావెల్ చేసే వాళ్ళు వదిలేసి ఈరోజు ఊర్లో పొలం పని చేసుకుంటున్నారు. కానీ వాళ్ళు ఇప్పుడు కూడా కష్టపడి ఉండుంటే ఏదో ఒక మూల ఛాన్స్ వచ్చేది కదా నా ఒపీనియన్ ఉండేది. చాలాసార్లు బతిమలాడాను, రే దీంట్లో ఛాన్స్ రాకపోతే లేదు, కానీ ఇదే హైదరాబాద్లో ఉండి ఏదైనా వర్క్ చేసుకుంటే ఇది ట్రై చేస్తూ ఉండాలి, ఇది చేస్తూ ఉంటే సంథింగ్ ఎప్పుడైనా ఒక్కసారి ఏ మనిషికైనా దేవుడు ఏదో ఒక మూల ఛాన్స్ పెట్టే ఉంటాడు, అవునా? మనకి ఏదో ఒకటి రెండిట్లో ఏదో ఒకటి వర్కౌట్ అవుతుంది కదా, చేద్దాం మనం అన్నట్టుగా మీ అంతే చేస్తాను. ఇప్పుడు కూడా వర్క్స్ ఆర్డర్స్ వస్తూనే ఉన్నాయి, చేస్తూనే ఉన్నాను. ఈ నా ఇండస్ట్రీలో ఏదైతే కొరియోగ్రఫీ స్టైల్ ఉందో ఆ కొరియోగ్రఫీనే వెళ్తున్నాను. అండ్ ఇప్పుడు డైరెక్టర్గా మూవీ చేస్తున్నా, అది మీకు తెలిసిందే. మనం ఆల్రెడీ ఓపీలో నీ వల్ల లాంచ్ చేస్తాం కదా, దాంట్లో నా సినిమాలు మీరే కదా సింగర్ అండ్ లీడ్ రైటర్, తెలిసింది కదా. సో అది కూడా నెక్స్ట్ మంత్. అంటే సార్ చేసే మూవీలో నాకు నేను లిరిక్ రైటర్ని సింగర్ని కూడా కాబట్టి కూడా లిరిక్ రైటర్గా అవకాశం ఇచ్చారనమాట. సో నేనైతే వెయిట్ చేస్తున్నా ఆ మూవీ కోసం. సాంగ్స్ కూడా చాలా బాగా రాస్తారు అండ్ ట్యూన్ కూడా చేసి పంపించారు కదా. ఆల్రెడీ మా ప్రొడ్యూసర్ కూడా నచ్చింది, నాకు కూడా చాలా బాగా నచ్చింది. ఎందుకంటే అట్లాంటి సాంగ్ అంటే నేను ఒక రిఫరెన్స్ ఇస్తే మీరు 1 or 2 టైమ్స్లోనే ఆ సాంగ్ సెలెక్ట్ చేశాను. ఎందుకంటే చాలామంది ఏంటంటే లిరిక్ రైటరు 1కి 10 సార్లు చెక్ చేసుకుంటారు, డైరెక్టర్ అయినా ప్రొడ్యూసర్ అయినా. కానీ నాకేంటంటే మీరు పాడే విధానం కానీ రాసే విధానం కానీ నేను ఇచ్చాను, మీకు ఏదైతే రిఫరెన్స్ ఇచ్చానో నాకు అది తగ్గట్టుగా ఇచ్చారు కాబట్టి ఐఎమ్ సో హ్యాపీ అనమాట. చాలా తక్కువ టైంలో నాకు కూడా అందులో మీరు అవకాశం ఇచ్చినందుకు చాలా నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. మీ వర్క్ బట్టి మేము అవకాశం ఇచ్చాం, ఎందుకంటే మీరు చాలా హార్డ్ వర్కర్ కాబట్టి. మీ సాంగ్స్ కూడా విన్నాం కదా యూట్యూబ్లో కానీ, అండ్ మనకి మంచి ఫ్రెండ్షిప్ కూడా ఉంది. సో అది. సో ఇంకా మాస్టర్జీ ఇప్పుడు మరి ఇంతవరకు మీరు ఎన్ని మూవీస్ చేశారు టోటల్గా? టోటల్గా వచ్చేసి కొరియోగ్రాఫర్గా 11 మూవీలు చేశాను. ఇంకొకటి దీక్ష, మన ప్రతాని రామకృష్ణ గౌడ్ గారు, మన తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ చైర్మన్. సో ఆయన నాకు చాలా పెద్ద సాంగ్ ఇచ్చారు. ఎందుకంటే నాటు సాంగ్ త్రిబుల్ మూవీలో నాటు సాంగ్ ఏదైతే ఉందో అదే సాంగ్ని రిమిక్స్, అంటే రిమిక్స్ అండ్ మీన్ దాన్ని రైట్స్గా కొనుక్కొని ఆయన దీక్ష ఏదైతే టైటిల్ సినిమా ఉందో ఆయన డైరెక్టర్, ఆయన ప్రొడ్యూసరు. దీక్ష మూవీలో ఆ సాంగ్ని రిఫరెన్స్గా తీసుకొని ఆ సాంగ్లో ఏదైతే మ్యూజిక్ ఉందో రైట్స్ కొనుక్కొని ఆ సాంగ్ని నాటు సాంగ్ని నంది అవార్డు కింద నంది సాంగ్గా మార్చారనమాట. లైఫ్లో అది నాకు పెద్ద సాంగ్ అనమాట. అంటే స్టార్ట్ చేశారా సార్? అది అయిపోయింది, సాంగ్ అయిపోయింది, కొరియోగ్రఫీ అయిపోయింది. నెక్స్ట్ మంత్ రిలీజ్లో ఉంది సాంగ్, మూవీ థియేటర్ మూవీ. కిరణ్ గారు హీరో, ఆయన సెలబ్రిటీ కిరణ్ అని. తమిళ మూవీలు చేశారు హీరోగా, ఆయన మన తెలుగులో దగ్గర 4-5 మూవీలు చేశారు. ఆయన కూడా రిలీజ్లో ఉన్నాయి అనమాట. అంటే మీరు ఆ సాంగ్ కొరియోగ్రాఫ్ చేశారా? కొరియోగ్రాఫ్ అక్షయఖాన్ ఉంది కదా, అక్షయఖాన్ దాంట్లో పార్ట్ ఆఫ్ అంటే లీడ్గా చేసింది సాంగ్. సూపర్ D10 అక్షయఖాన్. ఓకే, అంటే త్వరలో ఒక బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నారు అనమాట. చాలా బాగా వచ్చింది. ఓకే, ఇంకా మన అంటే ప్రాపర్ ఇక్కడ విలేజ్ ప్రాపర్ వచ్చేసి విజయనగరం డిస్ట్రిక్ట్ అండి. తర్వాత జిఎంవలస మండలం, తురుకునేడవలస గ్రామం, చిన్న పల్లెటూరు. ఓకే. సో ఇప్పుడు నేను ఈ పల్లెటూరులో పుట్టి అక్కడే పెరిగి అక్కడే అమ్మ నాన్న దగ్గర కొన్ని నేర్చుకొని మంచి చెడు నేర్చుకొని నేను ఈ హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ వచ్చి ఏం చేయాలి ఏం చేయకూడదు అని తెలుసుకున్నాను. తర్వాత ఈ మధ్యలో ఇండస్ట్రీకి అలవాటు పడి అంటే నేను చెడుగా చెప్పట్లేదు, ఇండస్ట్రీలో ఉండి దీనికే నేను అంకితం అయిపోయి ఈ మధ్య నేను నా పేరెంట్స్ నేను పట్టించుకోవడం మానేశాను యాక్చువల్గా. అంటే పేరెంట్స్ అమ్మ నాన్న వేరు ఉంటారు, మీరు ఇక్కడ హైదరాబాద్? నేను ఇక్కడ హైదరాబాద్లో ఉంటాను ఒక్కడనే. సో వాళ్ళు పట్టించుకోవడం మానేశాను. సారీ మమ్మీ డాడీ. పట్టించుకోవడం మానేసాను అంటే టైం దొరకక వెళ్ళట్లేరా? టైం దొరకక వెళ్ళట్లేదు. వాళ్ళు ఎన్నోసార్లు వాళ్ళకి ఫీవర్ అయినా పెద్ద హెల్త్ ఇష్యూస్ వచ్చినా కూడా నేను వెళ్ళలేకపోయాను. ఎందుకంటే ఆ టైంకి నా డేట్స్ లేకపోవడం, సంథింగ్ షూటింగ్స్ డేట్స్ కానీ ఏమైనా ఆ టైంకి వాళ్ళకి ఫీవర్ వచ్చే టైంకి నాకు షూటింగ్ టైంకి 2 బ్యాలెన్స్
ఎలా ఆల్రెడీ ఇక్కడ అడ్వాన్స్ తీసుకుని ఉంటా, ఓకే అడ్వాన్స్ తీసుకుని ఉండుంటాను. ఇక్కడేమో వీళ్ళకి ఫేవర్ రానా నేను చూడాలనిపిస్తుంది. మా అమ్మ ఎంతోసేపు మా అమ్మగారు బతిమలాడటం జరిగింది లాస్ట్ మంతే. ఓకే సో ఆ టైంలో నా షూటింగ్స్ దగ్గర కంటిన్యూగా 4 సాంగ్స్ ఉన్నాయి. ఆ 4 సాంగ్స్ టైంలోనే నేను వెళ్ళలేకపోయినా అడ్వాన్స్ తీసుకున్న తర్వాత ఇక్కడ ప్రొడ్యూసర్ చెప్పామంటే ఆ టైంలో వాళ్ళు నమ్మరు. ఎందుకంటే మన ఇండస్ట్రీలో నమ్మకం తక్కువ, అవును రైట్? సో నమ్మకం తక్కువ కాబట్టి వాళ్ళకి నమ్మకం కుదిరేలా చేయాలంటే ఇక్కడ అమ్మ నాన్నని పట్టించుకోకుండా ఫస్ట్ వాళ్ళకి అంటే టాబ్లెట్లు వేసుకున్నారా లేదా, బాగుందా లేదా, ఇప్పుడు తగ్గిందా లేదా అడుగుతాం. కానీ మనం ఇక్కడ పట్టించుకోలేదంటే ఎక్కడ వాళ్ళు ఎంత కోరిక మీద రమ్మంటారు, నేను చూడాలని ఉందిరా అంటే ఆ టైంలో నేను ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి, షూటింగ్ రేపు ఎల్లుండి, ఇక్కడ నేను ప్రాపర్టీ సెట్ చేసుకోవాలి, డాన్సర్ సెట్ చేసుకోవాలి, కాస్ట్యూమ్ సెట్ చేసుకోవాలి. సో ఇవన్నీ సెట్ చేసుకుంటే టైం లేదు. ఇక్కడ అమ్మ ఏమో పిలుస్తుంది, ఎందుకంటే బాగా నిజంగానే హెల్త్ బాగాలేదు. ఎందుకంటే ఒక 3 days వరకు లేకుండా అంత హెల్త్ బాగాలేకుండా. అంటే ఇక్కడ మీరు మాట ఇచ్చారు కాబట్టి అది తప్పకూడదు, వాళ్ళకి నమ్మకం ఉండాలి. ఎందుకంటే ఇటు ఒక పక్క అమ్మ రమ్మంటుందని ఒక బాధ అది మనసులో ఉంది మీకు. సో అలా భరిస్తూ మీరు ట్రావెల్ ముందుకు వెళ్తున్నారు, అవన్నీ సక్సెస్ అలా సాధించాలి అన్నట్టుగా. సో ఆ టైంలో మరి అమ్మగారు ఏమన్నా బాధపడి ఏడ్చిన ఆ టైమింగ్స్ ఏమైనా ఉన్నాయా? బాధపడి ఏడ్చి అంటే అమ్మ ఫోన్ అంటే అవసరమా, మేము మాకు బాగా లేకుంటే కూడా రావట్లేదు అవసరమా అన్నట్టుగా ఏమన్నా ఉంది. ఆ ఇన్సిడెంట్ జరిగింది. ఓకే అమ్మ నేను ఈ రోజు వస్తానమ్మా కంపల్సరిగా, ఎందుకంటే ఆ మాట అబద్ధం కూడా చెప్పాను నేను ఆ టైంకి. ఎందుకంటే నేను వస్తున్నానని హోప్ ఇచ్చాను కదా, అమ్మకి ఎక్కడ హెల్త్ తక్కువ అవుతుంది కదా, తగ్గుతుంది కదా అనేది నేను ఆ హోప్ ఇచ్చాను. కానీ ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఇక్కడ షూటింగ్ పెట్టుకుని కూడా నేను వెళ్ళలేకపోయా. నేను వెళ్ళట్లేదని నాకు తెలుసు కానీ అక్కడ అమ్మ నాకు తెలియదు. అమ్మకు నేను ఎందుకంటే అమ్మకు నేను చాలా చాలా ఇష్టం. ఇప్పుడు కూడా మా నాన్నని పట్టించుకోరు నేను కానీ ఊరు వెళ్తే, అంత ఇష్టం అనమాట. ఆ బాండింగ్ మా అమ్మకి నాకు, ఎందుకంటే చాలా మంది పిల్లలకి అమ్మలకి చాలా మంచి బాండింగ్ ఉంటుంది. కానీ మా అమ్మది నాది సపరేట్. అది నేను ఎలా చెప్పగలనంటే నేను వెళ్ళిన తర్వాత మా నాన్ననే పట్టించుకో. ఫస్ట్ ఇంట్లో ఒక మదరు ఫాదర్కి ముందే అన్నం పెడుతుంది, కానీ ఇక్కడ వడ్డీ అనే అన్నం ఉడకగానే కూర ఉడకగానే ఫస్ట్ నాకు పెట్టేసి బ్రష్ చేసానా లేదో ఫస్ట్ ఇప్పుడు కూడా కుర్చీలు కూర్చోబెట్టి ముద్దలు పెడుతుంది అమ్మ నాకు. అంత ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా. సో ఇప్పుడు కూడా కొంతమంది పిల్లలకి తల్లిదండ్రులు పెడతారు అనుకోండి, కానీ మా మదర్ది నాది వేరే బాండింగ్. ఎందుకంటే ఇప్పుడు కూడా నేను కొన్నిట్లకి అసలు ఇండస్ట్రీకి వచ్చి దగ్గర 13 సంవత్సరాలు అయినా కూడా నేను ఇప్పటికి కూడా రేర్గా సంవత్సరం 2 సార్లు మాత్రమే ఊరు వెళ్తా. సంవత్సరం 2 సార్లు ఊరు వెళ్ళినా కూడా వాళ్ళు ఏమన్నారు, సరే తను చేసేది అది చేయని. ఆయన సంపాదన కోసం వెళ్ళలేదు ఆనంద్, ఒక పేరు కోసం వెళ్ళాడు. ఒక 10 మంది కళ్ళల్లో పడాలి ఆనంద్ అనే టార్గెట్ కోసం వెళ్ళాడే కానీ డబ్బుల కోసం నా కొడుకు వెళ్ళలేదానికని 10 మంది చెప్తారు మా వీధిలో, అంతేగాని డబ్బులు సంపాదించుకుని. ఎందుకంటే పేరు వస్తే అది అందరికీ తెలిసి, పేరు వస్తే దానికి అదే డబ్బులు వస్తాయి అనేది నా ఒపీనియన్. అప్పుడు బాగా చూసుకోవచ్చు, అమ్మ నాన్న బాగా చూసుకోవచ్చు. నాకు పేరు వస్తే వాళ్ళకి పేరు వచ్చినట్టే కదా. సో అందరు నన్ను గుర్తుపెడితే చాలు అని అనుకునే స్థాయి మాత్రం దీనికోసం ఇండస్ట్రీలో ఇంకా ఉండిపోయాను. ఓకే మరి అటు మాట తప్పలేక ఇటు వెళ్ళలేక మీరు పడిన బాధ కూడా ఉంటుంది కదా అమ్మ వాళ్ళ కోసం. సో అది మరి మీరు ఎలా చెప్పదలుచుకున్నారు, ఒకసారి అమ్మకు చెప్పండి మీ బాధ. అమ్మ నాన్న, ఐఎమ్ సో రియల్లీ సారీ. ఎందుకంటే నేను ఈ వర్క్లో పడి మిమ్మల్ని పట్టించుకోవడం మానేశాను. ఇంకా రీసెంట్గా కూడా నీకు హెల్త్ బాగాలేకపోతే నిజంగా నేను రాలేకపోయాను. అబద్ధం చెప్పాను. ఎందుకు అబద్ధం చెప్పానంటే నేను వస్తున్నాను, నీకు హోప్ ఇస్తున్నాను కాబట్టి ఆ హోప్ మీద కొంచెం నీకు టెన్షన్ తగ్గుతుంది, నీకు హెల్త్ తగ్గుతుందని నేను అబద్ధం చెప్పాను. సో ఐఎమ్ సో సారీ అమ్మ. సో మీరు మ్యారీడా సార్? నో అండి, నో చేసుకున్నా. ఇప్పుడు అందులో చేసుకోరు. ఓకే, అంటే ఇప్పుడు బ్యాచులర్ కాబట్టి ఇప్పటికి కూడా అంటే వెళ్ళడానికి వీలైతే లేదు. సో రేపు మ్యారేజ్ తర్వాత కూడా ఇలాగే ఉంటారా? రీసెంట్ గా 4 days బ్యాక్ మా అమ్మ నాన్న అన్నారు మ్యారేజ్ చేసుకో అని, కానీ అనేసి. ఓకే 4 days బ్యాక్. 4 days బ్యాక్ అంటే లేదమ్మా నేను ఇంకా చేయాల్సింది చాలా ఉంది సినిమా ఇండస్ట్రీలో
అని చెప్పి ఒక మాట చెప్పి నేను పెళ్ళి అయితే చేసుకోను, ఓకే. అప్పుడే చేసుకోను అన్నమాట. చేసుకుంటా. వాళ్ళు ఏమన్నారంటే ఒక క్వశ్చన్ వేశారు, నువ్వు పెళ్లి చేసుకొని మా రుణం తీర్చుకోరా అన్నారు. పెళ్లికి రుణానికి సంబంధం ఏంటుందని నేను ఒక క్వశ్చన్ వేసాను. ఓకే. పెళ్లి చేసుకుంటే నీ తల మీద ఆమె తల మీద 2 అక్షంతలు వేస్తే అది మా రుణం తీర్పినట్టు, తల్లిదండ్రులుగా మా బాధ్యత తీర్పినట్టు అని అన్నారు. రైటా రంగం మీరు చెప్పండి, రైటేనా? అది రైటే కదా. ఓకే, వాళ్ళ బాధ అది, అది నాకు కూడా వాళ్ళ త్రోలో అది రైటే, వాళ్ళ త్రోలో రైట్. అండ్ నాకు కూడా అనిపించింది పెళ్లి చేసుకుంటేనే వాళ్ళకి ఒక రుణం తీర్పినట్టు ఉంటుంది అనేసి. కానీ నేను ఇక్కడ ఇంకా నేను లోతుకి వెళ్ళాలి. ఇండస్ట్రీలో 12 సంవత్సరాలు కాదు, 15 సంవత్సరాలు కాదు, 20 సంవత్సరాలు అయినా సరే నేను పోరాటం చేస్తాను. ఓకే. మొత్తానికి ఒక సక్సెస్ అయిన తర్వాతనే సక్సెస్ అయింది. నా పేరు ఒక కొరియోగ్రాఫర్గా స్క్రీన్ మీద పేరు పడ్డది. నా గోల్ నేను ఏదైతే అనుకున్నానో నేను దానికి హ్యాపీగా ఫీల్ అయ్యి బంగారు నంది అవార్డు అయితే గెలుచుకున్నాను. అది చాలు. ఇంకొకటి ఏంటంటే ఇంకా కొంచెం కావాలి, ఇంకొంచెం, అంతే. నాకు ఇంకా ఏదో ఉండిపోయింది, అది అయిపోతేనే. ఇప్పుడు ఒక మనిషికి ఒక గోల్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అవుదాం అనుకుంటారు, రైట్? ఆ గవర్నమెంట్ ఎంప్లాయ్ నీకు ఒక జాబ్ వచ్చింది, నీకు ఇంటికి ఒక కాల్ లెటర్ వచ్చేసింది. అయిపోయిన తర్వాత మీరు ఏమనుకుంటారు, ఇది గోల్ సక్సెస్ అయిన తర్వాత నేను పెళ్లి చేసుకుంటా, లేకపోతే ఈ గోల్ సక్సెస్ అయిన తర్వాత పెద్ద ఇల్లు కట్టుకుంటా, ఒక డ్రీమ్ ఉంటుంది. సో నాకు కూడా ఇది ఒకటి. ఓకే. సో మొత్తానికి ఇంకా కొంచెం టైం ఉందంటారు మ్యారేజ్ చేసుకోవడానికి. మరి అంటే మాస్టర్ జీ ఏ మాటకి ఆ మాట అనుకోవాలి. చెప్పండి. మరి గర్ల్ ఫ్రెండ్ ఏమైనా ఉన్నారా? గర్ల్ ఫ్రెండ్ అంటే మీకు ఇప్పుడు ఎన్ని సాంగ్స్ చేశాను, కొరియోగ్రఫీ కానీ అన్నారు కదా, సో ఎవరైనా మీకు ప్రపోజ్ చేసిన వాళ్ళు ఉన్నారా? ప్రపోజ్ చేస్తే చాలా మంది, అవన్నీ కొంచెం దాచాము. బట్ ఏంటంటే గర్ల్ ఫ్రెండ్ అంటే సిన్సియర్ గర్ల్ ఫ్రెండ్ ఉండేది ఒక 6 years బ్యాక్. సో ఫెయిల్యూర్ యాక్చువల్లీ. అమ్మాయి ఎందుకంటే మన స్టేట్ కాదు, బీహార్. ఓకే. బీహార్. గర్ల్ ఫ్రెండ్ అంటే మనం ఇష్టపడేది ఎవరైనా సరే, అది బీహార్ అవని, చైనా అవని, ఎవరైనా అవని, మనం ఇష్టంగా ప్రేమించామంటే ఆ అమ్మాయిని చూడగానే మన హార్ట్కి నచ్చిందంటే, అమ్మాయి హిందీ, మనం తెలుగు. ఆ టైంకి నాకు హిందీ రాదు, ఆ టైంకి ఆమెకు తెలుగు రాదు. సో అలా ఏదో సంథింగ్ ఆమె నా కోసం తెలుగు నేర్చుకుంది, ఆమె కోసం నేను హిందీ నేర్చుకున్నా. ఆ టైంలో లవ్, ఇద్దరం ఇష్టపడి మొత్తం లోతుకెళ్ళాం. పెళ్ళి టైంకి వచ్చేసరికి కొద్దిగా వాళ్ళ అమ్మ వాళ్ళ నుంచి మాకు బ్రేకప్ అయింది. ఎందుకంటే వాళ్ళది ఏపీ కదా, మనది బీహార్ కదా, చాలా లాంగ్ కదా. వాళ్ళది బీహార్ అని నాకు తెలియదు కదా. అంటే ముందు చెప్పినా చెప్పకపోయినా మనం ఇష్టపడే అమ్మాయి కావాలి. ఆమె ఎక్కడైతే మనకు సంబంధం లేదు. ఆమె అడుక్కున్న ఆమె సరే, నా వేలో చెప్తాను, ఆమె అడుక్కున్న ఆమె సరే, ఆమెను ఇష్టపడ్డామంటే ఆమె రియల్గా ఇష్టపడాలి. రియల్గా ఇష్టపడాలి. పెళ్లి చేసుకున్న వారికి వెళ్తేనే నువ్వు ఇష్టపడు, అంతే నా ఒపీనియన్ అండి. లవ్ అంటే కూడా అదే కదా, లవ్ అంటే అదే కదా, అలాగే ఉండాలి కదా. సో ఆమె బీహార్ అని అదే లేదు, నాది ఏపీ అని తెలుసు. ఎందుకంటే మనం తెలుగు మాట్లాడుతాం కదా, ఏపీ అని అనుకుంటాం. కానీ ఆమె హిందీ మాట్లాడితే ఆమె బీహారా, ఢిల్లీయా, బెంగళూరా, అండ్ ఇవి ఉంటాయి కదా, స్టేట్లు ఉంటాయి కదా. హిందీ చాలా చాలా స్టేట్లు ఉన్నాయి కాబట్టి నేను ఏం అడగలేదు ఆ టైంకి. ఓకే. మరి మీరు ఇంట్లో చెప్పారా? ఇంట్లో చెప్పాను, వాళ్ళ ఇంట్లో చెప్పడం జరిగింది. మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు నన్ను చూడగానే ఓకే చేశారు. కానీ బట్ ఆమె వాళ్ళకి డీటెయిల్స్ అడిగిందంట. నాకు తెలియదు, అంటే నాకు ఇదంతా తెలియదు. ఆమె అమ్మాయి చెప్తేనే నాకు తెలిసింది. అమ్మాయి ఏం చెప్పింది, నా ఇంట్లో ఇలా అన్నారు, నీ ఫోటో చూడగానే ఓకే అన్నారు, బట్ నీ బయోడేటా మొత్తం చెప్తే నో అంటున్నారు. ఎందుకు నో అంటున్నారంటే, నీది ఏపీ, నాది బీహార్, చాలా లాంగ్ డిస్టెన్స్, సంథింగ్ మన ఇద్దరు పెళ్ళైనా, మన ఇద్దరి మధ్య ఏదైనా గొడవలు వచ్చినా, కమ్యూనికేషన్ బాగోకపోయినా, వాళ్ళు పెద్దలు మాట్లాడుకోవడానికి లాంగ్ దిస్ ప్రాబ్లం. ఓకే. ఈ పర్పస్లో వాళ్ళు మాట్లాడడం 1 week వరకు పెద్ద గొడవలు అవ్వడం. గొడవలు అంటే వాళ్ళ ఇంట్లో అమ్మాయికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, వద్దులే అబ్బాయి అని. మా ఇంట్లో లాంగ్వేజ్ పర్పస్ ఏదైనా కమ్యూనికేషన్ మాకు ఏదైనా బాగోకపోయింది అనుకో, గొడవలు ఇప్పుడు ఈ రోజుల్లో కొత్తగా పెళ్ళైన వాళ్ళకే పెద్ద పెద్ద ఫైట్స్ అవుతున్నాయి, డైవర్స్ వరకు వెళ్తున్నాయి కదా. సో అలాంటి సిచ్యువేషన్ ఏమైనా వస్తే మేము పెద్ద వాళ్ళు మాట్లాడుకోవాలంటే మాకు వాళ్ళ లాంగ్వేజ్ రాదు, మా లాంగ్వేజ్ వాళ్ళకి రాదు అనేసి వాళ్ళ పేరెంట్స్ అనడం జరిగింది. సో దానివల్ల మేము దూరం అయిపోవడం జరిగింది అనమాట. అంటే ఆ సిచ్యువేషన్ ఎలా తీసుకున్నారు మీరు? బాధ ఇస్తుంది కదా, అంటే ఇష్టపడ్డ అమ్మాయి అంటే చాలా. 3 months నేను
ఏ వర్క్ చేయకుండా, తిండి కూడా టైం తినకుండా ఉంటుంది కదండి. ఎవరికైనా ఇష్టపడే అమ్మాయి ఇంత లాంగ్ వర్క్ వచ్చిన తర్వాత దగ్గరికి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఎట్లా అనిపిస్తుంది? అట్లా నేను 3 months వరకు కోలుకోలేకపోయాను. ఏ వర్క్స్ కూడా వచ్చినా సరే అప్పుడే ఆ టైంలోనే నాకు ఎక్కువ పెయింటింగ్స్ ఆర్డర్స్ ఎక్కువ, ఆ బిజినెస్ ఎక్కువ మాకు. ఆ టైంలో నేను చాలా వదులుకున్నా, పోగొట్టుకున్నాను కూడా. ఓకే, అంతే. మరి ఆ అమ్మాయికి మ్యారేజ్ అయిపోయిందా? అయిపోయింది, 2 పిల్లలు చక్కగా. ఓకే, అది కూడా ఇప్పుడు ఏమన్నా కాంటాక్ట్ ఉన్నారా? జస్ట్ ఫ్రెండ్లీగా? నో 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 కాంటాక్ట్ అలా ఉండకూడదండి. ఎందుకంటే తను ఫోన్ చేసినా సరే, అమ్మ నీ లైఫ్ నువ్వు హ్యాపీగా, పెళ్ళి ఏదో ఒక రకంగా నీ రాత ప్రకారంగా జరిగిందనుకో, హ్యాపీగా లైఫ్ సాగించు అని చెప్తా. ఎందుకంటే ఆమె నా ఇష్టపడే అమ్మాయి అయినా సరే, ఈ అమ్మాయి చేసింది కదా కాల్ అయినా సరే, మనం ఫోన్ చేసి మాట్లాడితే అది తప్పు. ఎందుకంటే ఇప్పుడు తను వేరే వాళ్ళ మనిషి, వేరే వాళ్ళ పర్సన్. సంథింగ్ చిన్న మిస్టేక్ వచ్చి వాళ్ళ హస్బెండ్ తెలిసినా సరే ఆమె లైఫ్ స్పాయిల్ అవుతుంది. మన పాత గర్ల్ ఫ్రెండ్ అనుకుని మనం తీసుకొని ఆమె దగ్గరికి వెళ్ళి కలవడం, ఆమె వచ్చి నాకు కలవడం, అది నాట్ ఏ కరెక్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు చాలామంది అదే చేస్తున్నారు తప్పు. అరే అమ్మాయికి పెళ్ళి అయిపోయినా సరే అమ్మాయిని పట్టించుకొని హస్బెండే బాయ్ ఫ్రెండే అనేసి అనుకుని వాళ్ళు మీట్ అవ్వడం, సంథింగ్ అలా జరుగుతుంది. కానీ అవతల మోసం చేసినట్టుగా ఈ అమ్మాయి, అవునా కదా? సో ఈ అబ్బాయి కూడా ఈ అమ్మాయిని యాక్సెప్ట్ చేసి, పెళ్ళి అయిన తర్వాత కూడా యాక్సెప్ట్ చేసి, అవతల అబ్బాయిని వీడు కూడా మోసం చేసినట్టు కదా, అంతే కదా? ఇప్పుడు మోసం ఇక్కడ మనం భూమి మీద చేస్తాం, కానీ అక్కడే తప్పించుకోలేం కదా. అంటే అట్లీస్ట్ ఒక ఫ్రెండ్లీగానైనా ఉండొచ్చా? అలా లేదు, తను ఏమన్నదని నేను ఫ్రెండ్లీగా కాల్ చేస్తాను అన్నది, కానీ అది కూడా వద్దమ్మా, నీకు రిస్క్, నీకేమన్నా అయితే నేను తట్టుకోలేను అని కూడా నేను ఎప్పుడు ఆమె గతంలో ఒక 3.5 years బ్యాక్ కాల్ చేసినప్పుడు చెప్పాను ఈ మాట. ఫ్రెండ్షిప్ కూడా వద్దు, నువ్వు వేరే వాళ్ళ పర్సన్గానే ఉండు, పెళ్ళయింది హ్యాపీగా. ఎందుకంటే మీ అమ్మ నాన్నకి ఇష్టం లేదు అని అనలేదు కదా, నేనంటే నన్ను చూసి మీ అమ్మలు ఇష్టపడ్డారు. బట్ ఇక్కడ చిన్న మిస్టేక్ ఏంటంటే, సో లాంగ్వేజ్ ప్రాబ్లం అండ్ స్టేట్స్ ప్రాబ్లం, అంతే, ఇంకేం లేదు అని చెప్పి. ఎందుకంటే అది ఇంకా జరిగిపోయింది, వదిలేసేయండి ఇంకా. సో మీ లవ్ స్టోరీలో ఉన్నది ఏంటంటే ఇద్దరు కూడా ఒకరికొకరు మోసం ఏం చేసుకోలేదండి సీరియస్గా. ఎందుకంటే చాలా మంది అనుకుంటారు, అంటే ఒకవేళ ఈ వీడియో రిలీజ్ అవుతుంది కదా, చాలా మంది అనుకుంటారు అరే మనోడే మోసం చేస్తాడు, లేకపోతే అమ్మాయి మోసం చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అంతా మోసమే జరుగుతుంది, ఈ దునియానే మోసం, రైట్? దునియానే మోసం కాబట్టి మోసం చేసుకున్నారు అబ్బాయి వదిలేసాడు, ఈ అబ్బాయికి వేరే అమ్మాయి తగిలింది అందుకే అనుకుంటారు. కానీ నిజాయితీగా చెప్పాలంటే నా డాన్స్ వర్క్ మీద ప్రామిస్ చెప్తున్నా, నేను ఆ అమ్మాయిని మోసం చేయాలి, అమ్మాయి కూడా నేను మోసం చేయాలి. ఓకే, సో మీరు ఒకరికొకరు అర్థం చేసుకొని, పెద్దవాళ్ళు కూడా మాట్లాడుకొని విడిపోయారు. సో నిజంగా లవ్ అంటే నిజానికి కలిసి ఉండడం, పక్కపక్కన ఉండడం అయితే కాదు. సో మనం ఇష్టపడ్డ మనిషి గురించి మనం దూరంగా ఉండడం కూడా, అది కూడా అసలైన ప్రేమ అంటే అదే. చాలా మంది పక్కకు ఉంటేనే, మాట్లాడుకుంటేనే, మ్యారేజ్ చేసుకుంటేనే లవ్ అని అంటూ ఉంటారు కదా. సో నేనైతే అలా అనుకుంటున్నాను. మరి సో మీకు కూడా అట్లనే జరిగిందని అనుకుంటున్నాను నేనైతే. అట్లానే జరిగింది అనుకోండి, మేబీ దానికి ఎందుకే వస్తుంది. ఓకే, అంటే ఇప్పుడున్న ఈ జనరేషన్లో లవ్ లేదంటారా? ఇప్పుడు సిచ్యువేషన్స్ అన్నీ కూడా చూస్తున్నాం మనం. అదేంటి, లవర్ కోసం హస్బెండ్ని చంపేయడం, సో చాలా కూడా వెంటనే చాలా జరిగాయి ఇట్లాంటివి. వెంటనే ఇమిడియట్లీ జరిగింది, 1 month లోనే 2-3 murders, అంతే కదా? అవును, 1 month లోనే, అది కూడా లాస్ట్ మంత్ అనుకుంటా. ఇప్పుడు అట్లా అంటే అది అసలు నిజమైన లవ్వా లేకపోతే కొవ్వా ఏంటి అనేది మనమైతే చూస్తున్నాము. దాని గురించి చెప్తాను. ఏంటంటే ఇప్పుడు వాళ్ళ వైఫ్ని చంపేసి ముక్కల కింద చేసేసి ఒక బౌన్లో ఉడకబెట్టి తర్వాత బ్యాగ్లు తీసుకుని వెళ్ళి ఎక్కడికో పడేద్దామని చూశాడు ఆ పర్సన్. వాళ్ళిద్దరి పేర్లు అయితే మనకు తెలియదు కదా, అంటే విన్నాను బట్ అప్పటికప్పుడు మర్చిపోయాను. ఎందుకంటే అలాంటి సంఘటనలు మైండ్లో పెట్టుకోకూడదు, ఎందుకంటే అలాంటి థాట్స్ అవన్నీ మనకు అనవసరం అనమాట. అది చాలా పెద్ద ఇన్సిడెంట్స్ కాబట్టి పెట్టుకోకూడదు, నేనైతే పెట్టుకోను. ఎందుకంటే ఒకవేళ వైఫ్ ఇష్టం ఒకవేళ వైఫ్ తప్పు చేసింది అని అంటే అది 10 మందిలో పెట్టి ఆ పర్సన్ చేయవలసిన పని, ఆ వైఫ్ తప్పు చేసిందని 10 మందిలో పెట్టి అది నిరూపించి, అది దాన్ని ఏమంటారు, ప్రూఫ్స్
ప్రూఫ్స్ ఆధారాలు చూపించి ఈమె తప్పు చేసింది, ఈమె నాకొద్దు, లేదా నన్ను మోసం చేసింది కదా నేను చంపేస్తున్నా. మామూలుగా అయితే దేవుడు ఎవరికి ఒక మనిషి చంపుకునే అర్హత ఎవరికి ఇవ్వలేదు. ఆయనకి ఇంకా ఆమె చంపేంత కోపం ఉంటే 10 మందిలో పెట్టి ఆ ఆధారాలతో పాటు పెట్టి నేను ఈమెను చంపేస్తా, నాకు ఈమె నచ్చలేదు, ఆ క్వశ్చన్ వేసినా బాగుండేది మామూలుగా చెప్పాలంటే. ఇంకొకటి, ఈమె నాకు నచ్చలేదు, ఈమె తప్పు చేసింది, మా ఇద్దరికి డైవర్స్ ఇచ్చేయండి ప్లీజ్ అని ఒక దండం పెట్టేస్తే వాళ్ళే ఇది చేసేవాళ్ళు, వాళ్ళ పేరెంట్స్ వీళ్ళ పేరెంట్స్, అంతే కదా. లేదా వీడేమైనా తప్పు చేస్తున్నాడా అంటే వైఫ్ అడ్డం వస్తుందని ఆ వైఫ్ని చంపేశాడా, ఓకే. సో అట్లా కూడా ఉంటాయి, ఆ ఆప్షన్ కూడా ఉంది ఇక్కడ. ఒక మామూలుగా ఒక పోలీస్ ఆఫీసర్గా ఒక నార్మల్గా ఆ మైండ్తో ఆలోచిస్తే చాలామంది అదే ఆలోచిస్తారు పోలీస్ ఆఫీసర్స్. సో ఒకవేళ ఈయనేమైనా పర్సనల్ అంటే ఆయనకేమైనా పర్సనల్స్ ఉన్నాయా, దానికోసం ఈ అమ్మాయి ఏమైనా అడ్డు వస్తుందని చంపేశాడా అనే దాన్ని కూడా థాట్లో ఆలోచిస్తారు. సో అలా ఏమైనా ఉంటే ఆ వైఫ్ చెప్పేసి అమ్మ నీతో నేను డైవర్స్ చేసుకుంటా, నాకు వేరే ఆమె ఉంది ఇలా అని చెప్పినా ప్రాబ్లం లేదు. యాక్సెప్ట్ చేసేవాళ్ళు ఉన్నారు కదా ఈ రోజుల్లో వైఫ్ కొంతమంది. సో అంటే కానీ మనిషి ప్రాణం తీసుకున్నంత వరకు తప్పది, ఎందుకంటే మనిషి ప్రాణం చాలా వాల్యూ. కానీ ఆ దేవుడు కూడా ఇవ్వలేదు కదా, చంపేసుకోండి మీరు చంపేసుకోండి, అందుకే కదా కలియుగం వస్తుంది. అదే మాస్టర్జీ, అంటే ఇప్పుడు అలా తప్పు చేసిందని కొంతమంది అంటారు, ఏ దీన్ని చంపేయడమే బెస్ట్ రా, ఏ వీడిని బాగా చంపేసిందిరా, ఇట్లా అనుకుంటుంటారు. సో అట్లా చంపేయడమే కరెక్టా తప్పు చేసిండ్రు అని, లేకపోతే మాట్లాడుకొని వీడిపోవడం కరెక్టా? చంపేయడం అయితే కరెక్ట్ కాదు, ఎందుకంటే తను ఎందుకు తప్పు చేసింది ఫస్ట్ తెలుసుకోవాలి. అంటే వీడు ఆమెను పెంచడానికి చేతకాక ఈమె వేరే వాళ్ళని చూసుకుందా, అది కూడా ఒక ఆప్షన్ ఉంటుంది, రైట్. ఈ రోజుల్లో కొంతమంది గర్ల్స్ అండ్ బాయ్స్ కూడా అదే చేస్తున్నారు. ఒక వైఫ్ నుంచి కూడా నాకు కావాల్సింది లేదు అని హస్బెండ్ ఆలోచిస్తాడు, హస్బెండ్ నుంచి నాకు కావాల్సింది లేదు అని వైఫ్ కూడా ఆలోచిస్తుంది. సో మనసు, ఒక అమ్మాయి మనసు తెలుసుకోలేము ఎవరు కూడా ఈ రోజుల్లో, ఒక ఆడదాని మనసు ఎవరు తెలుసుకోలేరు, అంతే కదా. కానీ తెలుసుకోవాలంటే అది ఒకే ఒక్కరు, వాళ్ళ హస్బెండ్ మాత్రమే. అవునా, ఒక హస్బెండ్ మాత్రం, లేదంటే తనని లవ్ చేసిన అమ్మాయి మాత్రమే. అబ్బాయి వాళ్ళిద్దరికి ఏదో అండర్స్టాండింగ్ ఉంటుంది కాబట్టి, ఆ బాండింగ్ ఉంటుంది కాబట్టి తెలుసుకుంటారు. తనకు కావాల్సింది ఏంటి మనం ఇవ్వాలరా, లేట్ అయినా సరే ఇవ్వాలరా అనేసి ఒక గర్ల్ ఫ్రెండ్కి ఒక బాయ్ ఫ్రెండ్ అని అనుకుంటాడు. ఒక భార్యకి ఒక భర్త ఏమనుకుంటారండి, పెళ్ళి అవుతుంది, వాళ్ళకి కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు వాళ్ళకి బాండింగ్ ఏర్పడుతుంది, వాళ్ళిద్దరు కలిసి జీవిస్తారు కాబట్టి తనకి ఏం కావాలి, తనకి ఎలా ఉంటే ఇష్టము, తనకి ఎలా లేకుంటే ఇష్టం ఉండదు అనేదాన్ని తెలుసుకోవాలి ఒక హస్బెండ్. ఓకే, అంటే అలా తెలుసుకోకుండా నార్మల్ గా ఉంటున్నారు కాబట్టి ఇలాంటి చాలా జరుగుతున్నాయి అన్నట్టు. లేదా వాడు ఒక పెద్ద క్రిమినల్ మైండ్ సెట్ అని ఉండాలి, లేక ఒక క్రాక్ పర్సన్ అని ఉండాలి. తిని చంపితే నాకు సరదా వస్తుంది. సో అలాగనమాట, ఈ 2 విధాలుగా ఆలోచించాలి. సో దాని గురించి, ఆ సంఘటన గురించి మర్చిపోతాం మేడం మనం. అంటే మాస్టర్ ఇప్పుడు ఎందుకు అడిగానంటే, సార్ ఇప్పుడు మీరు లవ్ స్టోరీ చెప్పారు. సో ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ కూడా యూత్ కూడా చాలా పాడైపోతున్నారు. సో ఇది కూడా ఒక మంచి మెసేజ్ అవుతుంది అన్నట్టుగా ఆ మీదంగా నేను టాపిక్ అడిగాను అనమాట. బాగుంది నా మెసేజ్. చాలా బాగా చెప్పారు సార్. అది ఎందుకంటే ఒక అమ్మాయి అబ్బాయి ఇష్టంగా వాళ్ళ ట్రావెల్ వాళ్ళు చేసేటప్పుడు ఇష్టంగా చేయండి. ఒకవేళ ట్రావెల్ చేసినప్పుడు మీ ఇష్టాలు తెలుస్తాయి కదా, ఒక అమ్మాయి గురించి అబ్బాయి తెలుస్తుంది, అబ్బాయి గురించి అమ్మాయి తెలుస్తుంది. సో నాకు ఇష్టం లేని పనులు వీడు చేస్తున్నాడు, నాకు ఇష్టం లేని పని ఈ అమ్మాయి చేస్తుంది అన్నప్పుడు అప్పుడే విడిపోవాలి, రైట్, అంతే కదా. లేదా నాకు ఇష్టమైన పనులు ఇవేనమ్మా, ఎలా అయితే ఉంటేనే నేను నీతో లైఫ్ లాంగ్ నడవగలుగుతాను అని చెప్పుకోవాలి ఇద్దరికిద్దరు. తర్వాత వాళ్ళు ఆల్రెడీ లవ్లో ఉండి, లవ్ ట్రాక్లో ఉండి, తర్వాత పెళ్లి చేసుకున్నంత వరకు వచ్చి మెడలో తాళి కడతాడు, తాళి కట్టిన తర్వాత కట్ చేస్తే వాళ్ళకి లైఫ్ స్టార్ట్ చేస్తారు. లైఫ్ స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడు వాడికి అనిపిస్తుంది, అమ్మ పెళ్ళి అంటే చాలా పెద్ద టాస్క్ అనేసి. ఆ టాస్క్లో వాడు పడి ఏం చేస్తాడు, ఇంకొక అమ్మాయిని చూసుకుంటా, లేదా ఈ అమ్మాయిని వదిలేయాలి, అబ్బాయి దాన్ని ప్లాన్ చేయాలి అనుకునేటోళ్ళు కూడా ఉన్నారు, నేను చూశాను కూడా. ఓకే, సో అదే తప్ప అనమాట. ఒక అమ్మాయిది లైఫే, వీడిది లైఫే. లేదా పెళ్లి చేసుకోకుండా ఉండండి నాలాగా, అంటే నేను మాత్రం ఒక అమ్మాయిని ఒక దేవత లాగానే చూస్తాను. ఎందుకంటే
ఇదేదో గొప్ప కాదు, వీడేదో సో చెప్తున్నా అనుకుంటారు వీడియో చూసాను వాళ్ళు. అంటే మీకు సిస్టర్స్ ఉన్నారా? సిస్టర్స్ 2 ఉన్నారు. ఇది ఇప్పుడు చెప్పాక మా అక్క పెద్దమ్మ వాళ్ళ కూతురు, నా ఓన్ సిస్టర్ పావని. మీరు ఒక్కరే? అబ్బాయి ఒక్కడిని నేను. ఓకే. సో అలాగనమాట. చెల్లి ఇప్పుడు మ్యారేజ్, ఆమెది కూడా లవ్ మ్యారేజే. సో వాళ్ళు ఎలా అంటే ఇప్పుడు వాళ్ళ రిలేషన్షిప్ చాలా అందంగా ఉంది, చాలా అంటే చాలా అందంగా ఉంది. ఎందుకంటే మా ఊర్లోనే ఇచ్చామన్నమాట అబ్బాయిని. చాలా చాలా బాగుంది. ఆమె కష్టాలైనా సరే మాతో చెప్పదు. ఆమె కష్టాలు మాకు తెలుసు కానీ కష్టాలైనా మాతో చెప్పదు. కానీ ఒక హస్బెండ్ అంటే ఎంత ప్రేమ ఉన్నదని ఆమెను చూసి కొంత నేను నేర్చుకున్నాను. ఆమెకి ఏం కావాలో తను ఇస్తున్నాడు, తనకేం కావాలో ఈమె చూసుకుంటుంది ఒక వైఫ్గా, హస్బెండ్గా. సో అలా ఉండాలని కొన్ని నేను నేర్చుకున్నాను మా చెల్లెని చూసి కొన్ని. అంతేగాని ఇది ఎక్కడి నుంచి వచ్చింది కాదు, నేను చెప్పే మాటలైతే కాదు, సొంత నా చెల్లెని చూసి. ఆమె ఎన్ని కష్టాలు అనుభవిస్తుంది. అంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఒప్పుకున్నారా? వాళ్ళ వైపు పెద్దవాళ్ళు ఒప్పుకున్నారు, వాళ్ళ వైపు. మా వైపు కూడా ఓకే ఫైన్. ఇప్పుడు పెళ్ళయి కూడా 9 years అబోవ్ అవుతుంది. 2 పిల్లలు కూడా బాగున్నాయి మా చెల్లెకి. ఓకే. అట్లా. అయితే ఇప్పుడు కొంతమంది ఎట్లా అంటే సార్, అంటే వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోకపోయినా సరే లేచిపోయి పెళ్లి చేసుకోవడాలు, వాళ్ళని ఎదిరించి వాళ్ళని బాధ పెట్టి అట్లాంటి సిచ్యువేషన్స్ కూడా జరుగుతున్నాయి, చూస్తున్నాం మనం. సో అది కరెక్టా, లేకపోతే మనం పేరెంట్స్ చెప్పిన వాళ్ళ మాట వినుకుంటూ వాళ్ళ మాట ప్రకారం చేసుకోవడం కరెక్టా? అమ్మో, పెద్ద క్వశ్చన్ వేసారు. ఎందుకంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, ఇప్పుడు మీరు క్వశ్చన్ వేశారు, లేచిపోయి పెళ్లి చేసుకుంది మంచిదా, అమ్మ నాన్నకి ఒప్పుకొని పెళ్లి చేసుకుంది మంచిదా? రెండిట్లో డిఫరెంట్ చెప్తాను, నా ఎక్స్పీరియన్స్. చెప్పండి. పెద్ద క్వశ్చనే వేశారు మీరు. అయితే సో చాలా మందికి తెలియాలి, యూత్ కూడా తెలియాలి. ఏంటంటే ఫస్ట్ వాళ్ళిద్దరు లవ్ ట్రాక్ అయితే నడుస్తుంది, ఇద్దరికిద్దరు మంచి ఒకరికొకరు మర్చిపోయినంత లవ్, పెళ్ళి చేసుకున్నంత వరకు వస్తుంది స్టేజ్. సో ఇక్కడ అమ్మాయి పేరెంట్స్ ఒప్పుకున్నా అబ్బాయి పేరెంట్స్ ఒప్పుకున్నా ఆఫ్టర్ దట్ ఏమో ఒక 5 years ఆగు, ఒక 4 years ఆగు, వాళ్ళకి 1 year ఆగామని చెప్పు అని అవతల పేరెంట్స్ డిస్కషన్ చేసుకుంటారు. అలా కూడా జరుగుతుంది, అవునా? ఆగామని చెప్పు అంటారు. ఆగమని చెప్పిన తర్వాత వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఎందుకు ఆగమంటారు? అబ్బాయిని చెక్ చేయడం కోసం ఆగమంటారు అమ్మాయి గాళ్ళ తల్లిదండ్రులు. ఎందుకు? అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత చూడగలుగుతాడా లేదా మైండ్ లో ఉంటది, ఏ పేరెంట్స్ కన్నా ఉంటది. ఇబ్బందులు పడాల్సి వస్తుంది, అంతే కదా. సో ఏ పేరెంట్స్ కైనా ఉంటది, అమ్మాయి చూసుకుంటాడా లేదా. ఆయన చూసుకున్న మా అమ్మాయికి ఏం కావాలో చిన్నప్పటి నుంచి మేము ఎలా పెంచామో అతను కూడా అలానే చూసుకోవాలని వాళ్ళకి ఒక కోరిక ఉంటుంది. సో ఫస్ట్ వాళ్ళు 1 year 2 years 3 years వాళ్ళకి టైం చెప్పింది కూడా దానికోసం మాత్రమే. అబ్బాయిలు తెలుసుకుని వస్తుంది ఫస్ట్ మాట ఇది, తెలుసుకోవాలి. అబ్బాయిలకి నేను హింట్ ఇస్తున్నాను, ఎందుకంటే నేను తెలుసుకున్నా కాబట్టి. ఎందుకంటే కొంతమంది పేరెంట్స్కి ఏమండి, ఎందుకంటే ఇలా మీరు వాళ్ళిద్దరు లవ్ చేసుకున్నారు, ఇద్దరు ఒప్పుకున్నారు, అటు సైడ్ ఒప్పుకున్నారు, ఇటు సైడ్ ఒప్పుకున్నారంటే, లేదు నాన్న, తను ఫస్ట్ ఇప్పుడు స్టడీ కంప్లీట్ అయింది కదా, జాబ్ పర్పస్ చూస్తున్నాడు కదా, మన అమ్మాయిని మంచిగా చూసుకుంటా లేదో, తనకి జాబ్ ఏంటి, అతను ఏం చేయగలుగుతాడు, డ్రింక్ అలవాటు ఉందా, ఏదైనా బ్యాడ్ అలవాటు, ఇంకేమైనా డ్రింక్ అలవాటు ఉండని నో ప్రాబ్లం, బట్ లిమిటెడ్, రైట్? ఫస్ట్ ఒక 3 years చూడాలి, లేకపోతే 1 year చూడాలి, లేకపోతే 1 month చూడాలి అని అంటారు, అంతే. అప్పుడు నాకు తెలిసిందనమాట, అబ్బాయిలు చెక్ చేస్తున్నారు, అమ్మాయి గారు పేరెంట్స్ అని. సో ఇంకొకటి, అమ్మాయి తరఫు నుంచి అంటే ఏం లేదు, ఎందుకంటే ఆల్రెడీ అమ్మాయికి అబ్బాయికి ఆల్రెడీ ఓకే, వాళ్ళిద్దరికి ట్రావెల్ చేస్తారు కాబట్టి వాళ్ళు ఇద్దరిద్దరు మనసులు తెలుసు కాబట్టి అబ్బాయి సైడ్ నుంచి అమ్మాయి వాళ్ళ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ ఓకే, అమ్మాయి ఓకే, అమ్మాయి చూసాం ఓకే బాగుంది, ఇద్దరు పెళ్లి చేద్దాం అనుకున్నారు. కానీ ఇక్కడ అబ్బాయిని చెక్ చేయడం తప్పేం లేదండి. ఎందుకు? అదే ఇక వీళ్ళకి ఉంటది కదా డౌట్, బాగా చూసుకోగలుగుతారు. అది డౌట్ అని కాదు, డౌట్ అంటే బాధ్యతగా ఉంటాడా లేదని ఒక కొంచెం రిఫరెన్స్ గా ఇచ్చారు ఆ టైం అనేదాన్ని. ఆ టైంని మనం ఎలా యూజ్ చేసుకోవాలి, అరే అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ మనకు ఈ టైం చెప్పారు, ఈ టైంలో నేను ఏదో ఒకటి చేసి చూపించేసేయాలి. కానీ అవతల అబ్బాయికి అర్థం కాదు, టైం ఇచ్చారు కదా, దేనికోసం ఇచ్చారు, అమ్మాయి కోసం, అమ్మాయికి ఏదైనా జాబ్ రావాలేమో అనుకుంటారు అబ్బాయిలు. కానీ ఇక్కడ కట్ చేస్తే ఏంటి, అబ్బాయి మీద టార్గెట్ మాత్రమే. ఓకే, అంటే అతనికి తెలియకుండానే అదొక టెస్ట్
పెట్టేస్తున్నారు. అదే టెస్ట్ పెట్టేస్తున్నారు. కానీ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న తప్పేం లేదండి అబ్బాయి మీద పెట్టుకోవడం. ఎందుకంటే అమ్మాయి తను ఒక అమ్మాయి, తను మంచిగా చూసుకుంటుంది. ఎందుకంటే ఇక్కడ అబ్బాయి ఏదైనా మిస్టేక్ చేస్తే రేపు పొద్దున మోసం జరిగితే అబ్బాయికి నెక్స్ట్ లైఫ్ ఉంటుంది, కానీ అమ్మాయికి ఇంకో నెక్స్ట్ లైఫ్ ఉంటుంది. ఉన్నా కూడా ఇంకో పర్సన్ పెళ్లి చేసుకుని కూడా ఇబ్బందిలే ఉంటుంది అమ్మాయికి. ఒక్కొక్కరు మాట్లాడుతూ. సో అది అందుకని అబ్బాయిల టెస్ట్ తప్పేం లేదండి. కానీ దాన్నే అరుదుగా తీసుకొని అబ్బాయి కొంతమంది ఫీల్ అయ్యి, అరే నన్ను వాళ్ళు టెస్ట్ చేయడం ఏంటి, నాకు అందం లేదా, నాకు డబ్బు లేదా, నాకు జాబ్ లేదా, నాకు చదువు లేదా, నేను ఇంకొక అమ్మాయిని చూసుకుంటే దగ్గరగా, అది తప్పు. ఎందుకంటే లవ్ చేసినంత చేసి నేను టెస్ట్ చేయడం తప్పే ఉంది. నీకు ఆ అమ్మాయి కావాలంటే టెస్ట్ చేస్తారు, అది వాళ్ళ ఇష్టం, వాళ్ళకి కదా దాన్ని ఏమంటారు రైట్స్ ఉన్నాయి. కావాలి ఆ అమ్మాయి అంటే మీరు కూడా భరించాలి అంటే అంతే కదా. కావాలంటే మనకు ఆమె కావాలంటే చిన్నదే, జస్ట్ టెస్ట్ చేశారు కానీ నీకు నీ ఆస్తి ఇచ్చారని నీ ఇల్లు రాశారని చెప్పలేదు కదా అక్కడ. జస్ట్ ఒక 2 years ఆగునన్నా మీ ఇద్దరు పెళ్లి చేసుకుని చక్కగా ఉందని అంటే ఏమైతుంది? 2 years ఎందుకు అక్కడ మా అబ్బాయిలు తెలుసుకోవచ్చు. అదే తెలుసుకోండి కరెక్ట్ గా అబ్బాయిలు అంతే. సో అబ్బాయిలు అయితే తెలుసుకోండి, ఇది చాలా పెద్ద మెసేజ్ అనమాట. సో ముందుగానే ఇచ్చేస్తున్నాను. ఎందుకంటే ఇంకొకటి లేచిపోయే పెళ్లి చేసుకునే ఆప్షన్ ఏంటంటే అది రేర్గా అబ్బాయి కూడా మంచిడై ఉంటే అమ్మాయి కూడా మంచిదై ఉండి ఇద్దరు పేరెంట్స్ కూడా ఒప్పుకోకపోతే ఆఫ్టర్ దట్ నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకుంటారు? లేచిపోవడమే తీసుకుంటారు. ఓకే, లేచిపోవడం కూడా చెప్పి లేచిపోతే సూపర్. ఎందుకు చెప్తాను, మీరు ఒప్పుకోలేదు, తను నాకు కావాలి, ఈ అబ్బాయి కూడా నాకు కావాలని ఈ అబ్బాయికి అమ్మాయి చెప్పేసి మేమైతే వెళ్ళిపోయి పెళ్లి చేసుకుని మేము ముందు కనబడతామని చెప్పేస్తే బెస్ట్. సో ఇది కూడా ఎవరికి అంటే రెండు వైపులా నిజంగా ట్రూ లవ్ ఉంటేనే ఈ మెసేజ్ అన్నమాట. ఇది కూడా ఎందుకంటే ఒక్క నిమిషం, వీళ్ళు వీళ్ళు ఒప్పుకోలేదు కదా, 2 sides నుంచి ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే వీళ్ళు స్ట్రగుల్ పడి ఈ అమ్మాయి ఏదైనా చేసుకున్నా అబ్బాయి ఏం చేసుకున్నా ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఈ పేరెంట్సే కదా రెస్పాన్సిబిలిటీ. అదేదో చెప్పి అమ్మ మేము ఏదైనా టెంపరీగా పెళ్లి చేసుకుని మీరు ఒప్పుకోవట్లేదు, చేసుకుంటాం అన్నా కూడా మంచి ఆప్షన్. ఎందుకంటే ఎవరు తప్పుగా అనుకోవద్దండి, దాన్ని నన్ను బ్యాడ్ అనుకోవద్దు. ఎందుకంటే అందుకే చెప్తున్నా, ఇద్దరికి కూడా ట్రూ లా ఉంటేనే అది సక్సెస్ అవుతుంది. లేదు అంటే ఏదో అప్పటి వరకు నటిస్తాం, తర్వాత మళ్ళీ ఎవరి లైఫ్ లో అంటే అది వేస్ట్. మళ్ళీ అట్లా జనరల్ గా చెప్పాలంటే మామూలుగా వీళ్ళు ఒప్పుకోవట్లేదు అని ఎటు పడితే వెళ్ళిపోయి ఒక 5 months 1 year ఫోన్ ఎత్తుకుంటే పేరెంట్స్ అప్పుడు ఎలాగో వెళ్ళిపోయారు పిల్లలు, వాళ్ళకి తీసుకొచ్చేద్దాం అనుకున్న పేరెంట్స్ ఉంటారు, కానీ వాళ్ళు ఫోన్ ఎత్తారు. వీళ్ళది ఏంటంటే పెద్ద మిస్టేక్ ఏంటంటే లేచిపోయి వెళ్ళి పెళ్లి చేసుకున్న వాళ్ళు కొంతమంది ఫోన్ ఎత్తారు, చేయరు, అరే వీళ్ళు ఫోన్ చేస్తారు, వీళ్ళు ఏ పోలీస్ స్టేషన్ కేసు పెట్టారు, సంథింగ్ ఇంకేమేం చేశారు అనేదని వాళ్ళు భయపడతా ఉంటారు కదా. అప్పటికప్పుడు లేచిపోయి ఫ్రెష్గా వెళ్ళిపోయి వాళ్ళు. సో అలా వాళ్ళు ఆ ప్రాసెస్లో ఫోన్ ఎత్తారు, అది కూడా చాలా తప్పు. ఫోన్ ఎత్తండి, వాళ్ళు ఏం చెప్తారో వినండి. ఎందుకంటే ఆల్రెడీ మీరు వెళ్ళిపోయారు, ఆల్రెడీ పెళ్ళి అయిపోయి ఉంటుందని వాళ్ళు ఆలోచిస్తారు, తీసుకొచ్చేద్దాం అనుకుంటారు. సో నేను 2 ఆప్షన్లే చెప్తున్నాను, పేరెంట్స్కి చెప్తున్నాను అండ్ ఇలాంటి చిన్న మిస్టేక్ చేసినందుకు వాళ్ళకు కూడా నేను ఇది చెప్తున్నాను అనమాట. మొత్తానికి ఇప్పుడు యూత్ తెలుసుకోవాలి అంటే ఇద్దరిది కూడా ట్రూ లవా కాదా అనేది ఫస్ట్ ఒకరికి ఒకరు తెలుసుకోవాలి ముందు. సో దాని తర్వాతనే మిగతావన్నీ. సో ఇప్పుడున్న జనరేషన్ అయితే ట్రూ లవ్ అయితే లేదు నాకు తెలిసి, లేదు అసలు ఒక 1% కూడా. నేను ఇంకొకటి చెప్తున్నా ఏంటంటే ఒకవేళ లవ్ చేస్తే పెళ్లి చేసుకున్న వారికి వెళ్తేను ఫస్ట్ ఒక అగ్రిమెంట్ చేసుకోండి. అంటే అగ్రిమెంట్ చేసుకొని పెళ్లి చేసుకుంటే నన్ను లవ్ చేయండి, నేను ట్రావెల్ అవుతాను అగ్రిమెంట్ చేసుకోండి, సరిపోద్ది. అప్పుడు ఇది లవ్ లో కొత్త కోణం, ఇది కొత్త కోణం అయిపోయింది. ఓకే, అంతే కదా, అంతే కదా నా ఒపీనియన్. అమ్మాయి తరఫున చేసుకోండి, అబ్బాయి తరఫున చేసుకోండి. నేను లవ్ చేస్తా, కొన్ని ఇయర్స్ ట్రావెల్ అవుతా, తర్వాత పెళ్లి చేసుకుందాం, అగ్రిమెంట్ చేసుకోండి. కొత్త ఒపీనియన్. ఓకే, బాగుంది. నెక్స్ట్ ఇంకా సార్ నేను రీసెంట్గా ముమేద్ ఖాన్ గారితో ఒక వీడియో చూసాం, ఇది బైట్ చేశారు. సో అది ఏంటి అంటే మూవీయా? కొత్త మూవీ రాబోతుంది. కొత్త మూవీలో ఆమె ఐటమ్ సాంగ్, స్పెషల్ సాంగ్ చేయబోతుంది. ఓకే, మీరు కొరియోగ్రఫీ చేస్తున్నారా? నేను కొరియోగ్రఫీ. ఓకే, సూపర్. నా కొరియోగ్రఫీకి ఆమె ఒక లీడ్ యాక్టర్గా చేయడానికి ఒప్పుకున్నారంటే నేను చాలా గ్రేట్గా ఫీల్ అవుతాను. ఎందుకంటే ఆ సినిమా చిన్న సినిమా, పెద్ద సినిమా అన్నీ కూడా ఆమె అసలు ఏ డీటెయిల్స్ కూడా అడగకుండానే నేను ఫస్ట్
మేడంకి ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే, మేడం చాలా చిన్న సినిమా అయినా సరే సాంగ్ చాలా బాగుంటుంది మేడం, ఆల్రెడీ కొరియోగ్రఫీ కూడా చేసేసానని. నేను చేసిన కొరియోగ్రఫీ 2 క్లిప్స్ అండ్ సాంగ్ కూడా అదే ఆడియో రెండు కలిపి పెట్టేస్తే, ఆనంద్ నీ కొరియోగ్రఫీ చాలా బాగుంది, సాంగ్ కూడా చాలా బాగుంది, నీ సాంగ్ నేను చేస్తున్నా అని నాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఆఫ్టర్ 2 days మీటింగ్ అరేంజ్ చేసుకున్నాను. నేను 2 days బ్యాక్ వెళ్ళి కలిసి వచ్చాను. అంటే అక్కడ మేడం గారి రెస్పాన్స్ ఎలా ఉంది సార్? అంటే కొంతమంది చూస్తాం కొంచెం బాగా ప్రౌడ్గా ఉంటారు, అసలు మాట్లాడడానికి కూడా కొంచెం అలా మాట్లాడినట్టుగా మాట్లాడుతుంటారు. కొంతమంది అయితే అసలు ఉండదు, ఆ ఫీలింగే ఉండదు, నేను ఇంత పెద్ద యాక్టర్ని అలా ఉండదు, అందరితో కలిసిపోయి మంచిగా మాట్లాడతారు. సో మేడం గారి గురించి ఎలా అనిపించింది మీకు? మేడం గారి గురించి అంటే చాలా, అసలు నేను డోర్ ఫస్ట్ కాలింగ్ బెల్ కొట్టగానే ఆమె ఇన్వైటింగ్ ఎలా ఉందంటే, హాయ్ ఆనంద్ ఎలా ఉన్నావు అంటే, ఎప్పుడో మాకు దాన్ని ఏమంటారు, కొన్ని సంవత్సరాల నుంచి ఫ్రెండ్షిప్ ఉన్నట్టు అంత ఆప్యాయంగా ఆమె టీచ్ చేస్తారనమాట. హాయ్ ఆనంద్ ఎలా ఉన్నావు, అసలు ఏంటి అని అలా నార్మల్గా మాట్లాడిన తర్వాత తనకి యాక్చువల్గా ఇప్పుడు మేడం గారికి చిన్న ఫీవర్ అనమాట. ఫీవర్ అయితే ఆ ఫీవర్ అని కూడా నన్ను మీట్ అవ్వడం జరిగింది. కూడా మీట్ అయ్యి ఎంత హ్యాపీ మూమెంట్లో ఎంత హ్యాపీగా మాట్లాడానంటే, కొన్ని ఫోన్స్ వస్తున్నా కూడా ఫోన్స్ పక్కన పెట్టేసి నేను వచ్చానని తెలిసి కూడా అప్పటికప్పుడు డ్రింక్ అదే సంథింగ్ థమ్స్ అప్ అరేంజ్ చేయడం, టీ అరేంజ్ చేయడం, ఆమె రెడీ చేసి ఇవ్వడం చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే తను అంత పెద్ద ఆర్టిస్ట్ అయినా మేడం గారు మనకంటే పెద్ద ఆమె, ఎప్పటి నుంచో ఉంది, ఏజ్లు పెద్ద కానీ యాక్టర్లు పెద్ద కానీ అన్ని విధాలుగా అయినా గ్రాటిట్యూడ్ అనేది జరిగింది. నేను ఎందుకంటే నా కళ్ళతో నేను చూశాను, నేనే అసలు ఆశ్చర్యపోయి, మేడం మీరు ఇంత ఫ్రీగా ఉంటారంటే, ఆనంద్ మనం మనుషులమా ఆనంద్, నువ్వేనా రేపు పెద్ద అవుతావు, నేను ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నాను, నువ్వేనా రేపు పెద్ద అవుతావు, ఇప్పుడు నువ్వు నాకు మాస్టర్వి, ఏమన్నారు అక్కడ, నువ్వు నా మాస్టర్వి, సో నాకు చిన్నోడు అయినా నువ్వు నా మాస్టర్వి, అంతేగాని ఫ్రీగా ఉండడంలో ఏముంది, అది కొంతమందికి మాత్రమే, దాంట్లో నేను ఒకరిని అని చెప్పింది అనమాట. నేను ఫ్రీగానే ఉంటా, నువ్వు నా ఫ్యామిలీ మెంబర్, ఇండస్ట్రీలో అందరూ నా ఫ్యామిలీ మెంబర్సే, ఎందుకంటే ఇండస్ట్రీ కదా నాకు ఇంత పేరు తీసుకొచ్చిందని ఒక మాటలో కొట్టేసింది. సో మనం ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలి అన్న అక్కడ కనిపిస్తుంది అనమాట మేడం గారు చెప్పింది అది. ఓకే. సో ఇంకా మాస్టర్జీ, అంటే నేను మీ పేరుకి ఆనంద్ స్టైలిష్ అని విన్నాను, సో ఆ పేరు ఎలా వచ్చింది అదొకసారి. అది ఏంటంటే, చాలా మంది నేను డాన్స్ చేసేటప్పుడు, ఇప్పుడు ఉన్న శేఖర్ మాస్టర్ గారు, జానీ మాస్టర్ గారు పెద్ద కొరియోగ్రాఫర్లు మాకంటే సీనియర్స్ అనమాట. సో వాళ్ళ టైప్ ఆఫ్ స్టైల్ పడుతుంది నేను ఒకవేళ కొరియోగ్రఫీ చేసినప్పుడు. ఓకే, స్టైల్ అంటే డాన్స్ స్టైల్ ఏదంటే నేను ఆ వేలో చూపించేస్తాను, వాళ్ళ స్టైల్లోకి వెళ్ళిపోతాను. సో వెళ్ళిపోయిన తర్వాత చాలా మంది అట్లనే మేము ప్రాక్టీస్ చేసినప్పుడు చూస్తాను కదా, సార్ మీరు అసలు అల్లు అర్జున్ సార్, అల్లు అర్జున్ తగ్గట్టు డాన్స్ స్టైల్ కూడా అదిరిపోయింది సార్, అమ్మాయిలు కానీ ఆ పేరెంట్స్ కానీ ఆ పిల్లల పేరెంట్స్ కానీ అనడం జరుగుతుంది. స్టైల్ బాగుంది, ఒకసారి కాదు కొన్ని 100 సార్లు అట్లనే చెవులు విన్నాం. కాబట్టి నా పేరు ఆనంద్ స్టైలిష్ కొరియోగ్రాఫర్ అని పెట్టుకుంటే బెస్ట్. ఎందుకంటే మనకంటూ మన పేరు కావాలంటే 10 మంది గుర్తుపట్టాలంటే మన పేరుతో కాకుండా ఏదైనా పక్కన ఉండాలి కదా. ఓన్లీ ఆనంద్ అంటే చాలా మంది ఉంటారు, పక్కన తోక తల ఉంటే బెస్ట్ కలిసి నాకు నేనే చాలా మంది స్టైలిష్ 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 అని అంటారు. కాబట్టి నేను అలా నాకు నేనే అంటే వాళ్ళు ఇచ్చిన బిరుదుని నేను ప్లాన్ చేసుకున్నాను. ఓకే, అంటే మీరు ఇప్పుడు అల్లు అరవింద్ గారి ఫ్యానా మీరు? అల్లు అర్జున్ సారీ అర్జున్. ఓకే, అర్జున్ గారి ఫ్యాన్ అంటే ఆయన కొత్తగా ట్రెండ్ చేశారు స్టైల్ కానీ ఏదైనా కానీ. సో ఆ విధంగా మా యూత్ అందరికి కూడా చాలా మంచి ట్రెండింగ్ తీసుకొచ్చారు. స్టైల్లో కానీ మాట్లాడే విధానం కూడా స్టైల్ తీసుకొచ్చాడు. ఓకే, అంటే మీకు ఇష్టమైన హీరో ఎవరు? అంటే ఒక పర్సన్ ఉంటారు కదా బాగా ఇష్టమైన వాళ్ళు. ఆయనే అల్లు అర్జున్ గారు. ఓకే, ఇష్టమైన హీరో. ఒక డాన్స్ చేసినా సరే చాలా ఆయన హార్డ్ వర్క్ చేస్తారు. నేను ఆయన వర్క్ చూడకపోయినా, దగ్గర నుంచి చూడకపోయినా పుష్పవనంలో ఏ బిడ్డ నా అడ్డా అని దానిలో బ్యాక్గ్రౌండ్ డాన్సర్గా కూడా నేను వెళ్ళాను. ఓకే, సూపర్. అప్పుడు నేను ఆయన వర్క్ చేసే విధానం కానీ
ఆయన స్టైల్ అప్పుడే కదా లైవ్లో చూశాను. ఓకే చాలా బాగా అనిపించింది కూడా. ఓకే సూపర్. ఎందుకంటే ఆయనతో కొరియోగ్రఫీ చేయాలి, ఆయనతో పాటు వర్క్ చేయాలి కొరియోగ్రాఫర్ కానీ అవకాశం కోసం వెయిట్ చేస్తున్నానండి. ఓకే, సో మేము కూడా మీకు అలాంటి అవకాశం రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం సార్. అలాగే లాస్ట్ ఎండింగ్లో అంటే మీ హెయిర్ స్టైల్ అలా అంటే స్టార్టింగ్ నుంచి అలాగే ఉంటుందా లేకపోతే ఇప్పుడు కొత్తగా స్టైల్గా అంటే సినిమా లేకపోతే లవ్ ఫెయిలియర్ కాబట్టి అలా పెంచేసుకున్నారా? దేవదాస్ లవ్ ఫెయిల్యూర్ ఓకే లవ్ ఫెయిల్యూర్ అంటే ఇంకా అట్లాంటివి ఏమి ఉండవు, అలా గడ్డాలు పెంచుకొని ఏమైనా కాదు. ఓకే, సినిమా అంటేనే ఒక కష్ట జీవితం, రైట్? ఒక ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు ఇది సినిమా ఒక మూవీలో హీరోగా చేస్తున్నాను కాబట్టి దానికోసం ఈ పర్పస్. సూపర్, అంటే హీరోగా కూడా అవకాశం చేస్తున్నారు. ఓకే, ఓ అవును కదా, సారీ మర్చిపోయా సార్, హీరో మీరే కదా. అంటే మీరు వచ్చిన ఆనందంలో నేను అది కూడా మర్చిపోయాను నిజంగా. సో అట్లా అనమాట. ఫస్ట్ ఇండస్ట్రీలో ఉంటే చాలా స్ట్రగుల్ పడాలి, చాలా ఇట్లాంటి మనం ఒక యాక్టర్ చేసినప్పుడు యాక్టర్ కావాల్సిన లక్షణాలు కొన్ని డైరెక్టర్ చెప్తారు. సో ఆ డైరెక్టర్ ఏదైతే చెప్తారో అదే మనం ఫాలో అవ్వడం బెస్ట్. ఎందుకంటే ఈయనకి స్కిల్ ఉంది రాబాయ్ అనేసి అనుకుంటారు చాలామంది, అవునా కదా? నువ్వు యాక్టర్ ఈ మూవీకి ఈ క్యారెక్టర్ తగ్గట్టు నువ్వు హెయిర్ పెంచాలి, గడ్డ పెంచాలి, ఓకే, లేదా ఈ డ్రెస్సింగ్ స్టైల్ కావాలి అని అంటారు కదా. సో ఆ పర్పస్లో నేను వెళ్తున్నాను. ఓకే సూపర్ సార్. ఎవరైనా సరే ఇండస్ట్రీలో కొన్ని కావాలనుకుంటే కొన్ని వదులుకోవాలి. జనరల్గా చెప్పాలంటే ఎంత హెయిర్ పెంచుకొని నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే ఈ హెయిర్ అనేది మామూలుగా జనరల్గా మా అమ్మలకు కూడా ఇష్టం ఉండదు. ఎంత ఎందుకు పెంచుకున్న పిచ్చోడ్లాగా అది ఇదని అంటూ ఉంటారు. ఒక డీసెంట్గా బతకాలి అంటారు వాళ్ళు. సో ఫస్ట్ ఇండస్ట్రీలో ఉంటున్నామంటే కొన్ని కావాలి, అంతే. అవును సార్, మనిషి జీవితమే అంత, అంటే కొన్ని కావాలంటే కొన్ని వదిలేసుకోవాలి. ఇప్పుడు అమ్మ నాన్నకి ఇష్టం లేదా వీధిలో కూడా ఈ విచిత్రంగా చూస్తాను ఈ హెయిర్ స్టైల్ వేసుకుని వెళ్తే. నేను రీసెంట్గా వినాయక చవితికి వెళ్ళాను. వినాయక చవితికి వెళ్తే ఇదే హెయిర్ స్టైల్ వేసుకొని వెళ్ళాను. ఆఫ్టర్ 1 year తర్వాత వెళ్ళిన తర్వాత వినాయక చవితికి వచ్చాను. వచ్చిన తర్వాత ఎవడీడు అనుకున్నాడు ఫస్ట్, నిజంగా చెప్పాలంటే. ఎవడీడు మాస్క్ వేసుకున్నాడు. ఓ వీధిలోకి అది చిన్న పల్లెటూరు అయినా సరే జనరల్గా వెళ్ళిన తర్వాత ఎవడేడు అరే ఎంతెందుకు వేయించారా నువ్వా అంటే ముసలోళ్ళు ఉంటారు కదా, గుర్తుపట్టలేక కుర్రోళ్ళు అయితే పోల్చేస్తారు. అంటే జనరల్ గా గుర్తుపడతారు కుర్రోళ్ళు, మన ఫ్రెండ్సే కదా, చిన్నప్పటి నుంచి తిరిగే ఫ్రెండ్సే కాబట్టి వాళ్ళు ఓకే బాగున్నా ఓకే ఫైన్. ముసలోళ్ళు చూస్తారు, అరే ఇంతెందుకు వేయించావు, నువ్వేమైనా సాధువా లేకపోతే రౌడీవా విలన్వా ఏంటి అని సార్. లేదు తాత హీరోగా చేస్తుంటే ఓ హీరోవా ఓకే అంటే వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుంది, హీరో అవుతున్నావా మా నాయనే ఓకే మంచిగా అవ్వాలి నువ్వు హీరో, మన ఇదికి మంచి పేరు తేవాలి. ఓకే, ఇక బ్లెస్సింగ్స్ కూడా ఇస్తారు. ఎందుకంటే మాకు విజయనగరం నుంచి అంటే బొబ్బిలి పార్వతీపురం మీకు ఐడియా ఉండొచ్చు, అక్కడ నుంచి ఎవరు ఇండస్ట్రీ వాళ్ళు అయితే ఎవరు లేరు. నార్మల్ గా మా సర్కిల్, మా విలేజ్ సర్కిల్లో జనరల్ మా విలేజ్ సర్కిల్లో చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు యాక్చువల్గా నాకు. ఎందుకంటే ఆ సైడ్ లో తక్కువ కాబట్టి చాలా తక్కువ. అండ్ ఈవెంట్స్ కూడా చేశాను నేను. ఈవెంట్ చేసుకుని మన సినిమా ఏదైతే ఉందో ఓ పిల్లని వల్ల హీరోగా అది కూడా నేను ప్రమోట్ చేశాను. ప్రమోట్ చేసిన తర్వాత అక్కడ నుంచి అక్కడికి చాలా మంది ఫ్యాన్స్ కూడా అయ్యారు. ఆ సినిమా రిలీజ్ కాక తీయక ముందే ఎలా ఫ్యాన్స్ అంటే మనోడు ఇండస్ట్రీలో ఉంటున్నాడా, ఓ సూపర్, ఓకే హీరో అవుతున్నావా, ఓకే గ్రేట్, సూపర్ కంగ్రాచులేషన్స్. సో ఇలా చెప్తారు కదా, నిజంగా అబ్బా నీది పోస్టర్ చూస్తే అల్లు అర్జున్ లుక్ అంటే నేను అప్పుడు కూడా ప్రౌడ్గా ఫీల్ అవుతాను. ఏదైనా సరే ట్రెండ్ సెట్ చేశారు కదా ఆయన అల్లు అర్జున్ గారు. ఆయన పేరు మన ఆయనతో పోలుస్తుంటే ఎవరికైనా మంచి ఫీలింగ్ వస్తుంది కదా. సో అలాగైనా చెప్పలేము, లోపల ఫీలింగ్ ఫీలింగ్ ఇప్పుడు ఓకే సూపర్ సార్. సో ఇంకా రిలీజ్ అవ్వకముందే అంతమంది ఫ్యాన్స్ అంటే ఇంకా అయిన తర్వాత ఇంకా చాలా మంది ఫ్యాన్స్ అవ్వాలి. ఎప్పుడైతే ఊరెళ్తే ఇప్పుడు కూడా సినిమా అయిపోయిందా నాన్న అంటారు. ఆ ఫ్రెండ్ వచ్చి రే సినిమా అయిందిరా నీది, ఇంకేంటారు ఇంకెప్పుడు జుట్టు తీస్తా అంటారు. గుండె గీసేసారు సినిమా అయిన తర్వాత. అరే గుండె అంటే కర్మ, సినిమా అయ్యి రిలీజ్ అయితే ఎప్పుడే స్క్రీన్ లోకి వస్తుందో నిజంగా గుండె తీస్తా. ఏ దేవతకో ఏ దేవుడికి ఇస్తా నాకే తెలియదు అంటాను.
అంతే కదా, ఓకే, అవును, సినిమా ఆనందంలో అంతే. మన గుండె అయినా పర్లేదు అనిపిస్తుంది మొక్కవాడి. ఇంకా ఓకే సార్, మాకు ఇంత టైం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. మీరు ఇంకా మంచి మంచి మూవీస్ చేస్తూ ఇంకా పెద్ద కొరియోగ్రాఫర్గా, పెద్ద హీరోగా ఎదగాలని మేమైతే మనస్ఫూర్తిగా మా కిరణ్ టీవీ తరఫున కూడా మేము కోరుకుంటున్నాము. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ కిరణ్ టీవీకి చాలా చాలా థ్యాంక్ యూ. సో నాకు వచ్చి అవకాశం ఇచ్చినందుకు, అండ్ మీకు కూడా గీతాకృష్ణ గారు. అండ్ ఎందుకంటే ఒక యాజ్ ఏ లిరిక్ రైటర్ అండ్ సింగర్ గారు, మీరు ఒక సూపర్ సింగర్ నాకు తెలుసు. మీ వాయిస్కి నేను నిజంగా ఫ్యాను. అసలు మిమ్మల్ని అంటే మీ గురించి ఎందుకు చెప్తున్నా అంటే, మిమ్మల్ని కలవక ముందే అంటే లుక్ అదే జనరల్ కలవక ముందే, లైవ్లో చూడక ముందే మీ వాయిస్ ఫ్యాన్ అనమాట. ఓ థ్యాంక్ యూ సార్. అవును, సో అట్లా అనమాట. ఓకే. సో మరొకసారి నాకు ఒక లిరిక్ రైటర్గా అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. మీ వల్ల నేను ఇక్కడ వరకు కిరణ్ టీవీకి వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. ఓకే సార్. సో చూసారు కదండి మన ఆనంద్ గారి లైఫ్ స్టైల్ ఎలా మొదలైంది. సో ఒక హీరోగా, కొరియోగ్రాఫర్గా ఇంకా అంచెలంచెలుగా ఎదగాలని మనస్ఫూర్తిగానైతే నేను కోరుకుంటున్నాను. సో అలాగే మరొక గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి కిరణ్ టీవీ. నేను మీ గీతాకృష్ణ. థ్యాంక్ యూ.